లేటెస్ట్ టెక్నాలజీ కోర్సెస్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అద్భుతమైన ప్లేస్మెంట్స్. ఇంజనీరింగ్ లో మీ బెస్ట్ చాయిస్ ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం. అమ్మాయి లేక అని మొదలుపెట్టాడు. అసలు అద్భుతమైన సినిమా. కానీ ఈ రోజుల్లో ఈ జనాలందరికీ బట్టలెప్పు తీసి ఎగిరితే కానీ సీతారామారావు గారు అన్నారు, సినిమా చూసిన వాళ్ళు బాగుందంటున్నారు, రావటం లేదు, కర్చీఫులు ఇద్దాం అనేది అన్నిట్లో డిసైడ్ అయ్యింది. ఓకే, నేనేం చెప్పానంటే కర్చీఫుల మీద మాధవి బొమ్మ వేసి ఇస్తే బాగుంటుంది అని చెప్పని. గురువారం సెకండ్ షోకి ఫుల్ అనే మాట వచ్చేసింది. మేము షాక్ అయ్యాం. శుక్రవారం థియేటర్ వేరే సినిమా అని పెట్టిన వాళ్ళు గురువారం నైటు యూత్ ఖైదీ సోమన్ బాబు గారితో చేశారనమాట. సో ఆ సమయంలో సోమన్ బాబు గారితో మీకు మర్చిపోలేని ఏదన్నా ఒక ఎక్స్పీరియన్స్? ఒకసారి రేస్ కోర్సులో షూటింగ్ జరుగుతుంది. ఇంకా అడావుడి చూసేసి పిలిచాడు ఆయన. ఇంకా అక్కడి నుంచి క్లాస్ తీసుకున్నాడు. మీరు చెడిపోయే టైం ఇది, డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు నువ్వు తీసుకెళ్లేసేసి నాకు చూపెట్టు, ఎన్ని ల్యాండ్ కొను. తర్వాత మాతృదేవ తీసిన డైరెక్టర్గా నేను సలహాలు చెప్పాను, కొన్ని సలహాలు షూటింగ్ చేసేటప్పుడు. నువ్వు పితృదేవ చేసేటట్లయితే నేను ఫ్రీగా చేస్తాను, డబ్బులు వద్దాను అక్కడే చెప్పాడు. అప్పుడే ఆయన డబ్బు విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు అని చెప్పేసి విన్నాము. కొంతమంది అయితే మరీ దారుణంగా ఆయన డబ్బు మనిషి అనే ముద్ర కూడా వేసేసారు. ఆయన ఇచ్చే శాలరీ మగవాళ్ళకి ఎవరికి ఇవ్వడు, అకౌంట్ పెట్టి ఇచ్చేసి వాళ్ళ భార్యలకు ఇస్తాడు. అలాగే వర్కర్స్ కి ఇల్లు కట్టి పెట్టాడు అందరికి. ఇల్లు అనేది ఒకటి ఉంటే ముందు భార్య పిల్లలు. ఎన్ని ఎకరాలు కొనుంటాడు సార్ ఆయన మొత్తం కెరీర్ లో? అవి ఇక ఎన్ని కోట్లు అంటే వేల కోట్లు. ఈ మధ్య కాలంలో రాజేంద్ర ప్రసాద్ గారి మాటలు ఏంటంటే స్టేజ్ మీద మేము చూసిన రాజేంద్ర ప్రసాద్ కాదు ఆయన. కరెక్ట్. బట్ మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉండేది? ఫ్యామిలీ బర్జన్స్ అవన్నీ వచ్చిన తర్వాత డిస్టర్బ్ అయ్యి చదలవాడ శ్రీనివాసరావు గారితో కలిసి డైరెక్టర్స్ అసోసియేషన్ సంయుక్త కమిటీ ఒకటి పెట్టి ఎంతమంది దర్శకులకు ఛాన్స్ ఇవ్వాలని ఒక 30 కోట్ల రూపాయల బడ్జెట్ పక్కన తీసి పెట్టినారు. అసలు ఏం సార్ ఈ ఐడియా ఏంది? చాలా మంది టాలెంట్ ఉండి కూడా ప్రొడ్యూసర్స్ లేక అలా ఉన్నారు అని చెప్పనేసి అని ఐడియా ఎందుకు వచ్చిందో తెలియదు. మీరు డైరెక్టర్ అయ్యి ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన తరువాత చిరంజీవి గారు మీతో ఆ సినిమా గురించి మాట్లాడిన మాటలేంటి? బాగా మెచ్చుకున్నారు చిరంజీవి గారు. అజయ్ తోటి సినిమా చేద్దామని చెప్పి అన్న మాటలు కూడా ఉన్నాయి. ఆయనలో కసి ఎలా ఉండేది సార్? కిరాతకుడు సినిమా చేస్తుంటే రాత్రిపూట ఏమో ఫైట్ దాదాపు 10-15 రోజులు జరిగిందండి. ఆ ఫైట్ అను అదంతా అన్ని రోజులు కూడా నైట్ అక్కడ చేస్తూ కరెక్ట్ గా మళ్ళీ 7 గంటలకి షూటింగ్ వచ్చేవాడు. నిద్ర సార్? నిద్ర లేదేం లేదా. గ్రూప్ లేకుండా అన్ని ఫైట్ మాస్టర్లు చెప్పినన్ని షాట్లు అన్ని చేసిన హీరో చిరంజీవి. మీ కెరీర్ లో ఎందుకు మిగతా బిగ్ స్టార్స్ తో సినిమాలు చేయలేకపోయారు? చేసిన కొన్ని మిస్టేక్స్ వల్ల. హాయ్, వెల్కమ్ టు మై షో. తెలుగు సినిమా చరిత్రలో అజరామరమైన సినిమాల లిస్టు తీస్తే అందులో ఖచ్చితంగా ముందు వరుసలో ఉండే సినిమా మాతృదేవోభవ. ఆ సినిమా దర్శకుడు అజయ్ కుమార్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. అయితే అజయ్ కుమార్ అంటే ఓన్లీ కేర్ ఆఫ్ మాతృదేవోభవ మాత్రమే కాదు, ఆయన కృష్ణంరాజు గారితో, కృష్ణ గారితో, రాజేంద్ర ప్రసాద్ గారితో, నరేష్ గారితో, ఇలా చాలామంది బిగ్ స్టార్స్తో చాలా సినిమాలు డైరెక్షన్ చేశారు. అలాగే కెఎస్ రామారావు గారి ప్రొడక్షన్ హౌస్లో ఆయన మన కోదండరెడ్డి గారి సినిమాలకు సంబంధించిన ఛాలెంజ్, రాక్షసుడు ఇట్లాంటి అపూర్వమైన సినిమాలకు కూడా ఆయన అసోసియేట్గా కలిసి వర్క్ చేశారు. సో సినిమా ఇండస్ట్రీలో ఆయన ప్రయాణం ఈనాటిది కాదు, కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతుంది. సో అజయ్ కుమార్ సార్ నమస్తే. నమస్తే సార్, మీలాంటి వ్యక్తులను కలిసినప్పుడు చాలా గర్వంగా ఉంటుంది. ఎందుకంటే తెలుగు సినిమా చరిత్ర ఎన్ని సంవత్సరాలు నిలిచిపోయి ఉంటుందో అన్ని సంవత్సరాలు నిలిచిపోయే ఒక కల్ట్ క్లాసిక్ అజరామరమైన మూవీ మాతృదేవోభవ. ఆ సినిమాని అందించిన మహోన్నతమైన వ్యక్తి మీరు. సో ఈరోజు మీ ముందు కూర్చోవడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. సినిమా సంబంధించిన ప్రేమతో సినిమా ఆపరేటర్గా జాయిన్ అయ్యి ఒకే సినిమాని రోజుకి 4 సార్లు చూస్తూ సినిమా హాలే ఇల్లైపోయి, సినిమా హాలే బతుకైపోయి అక్కడే ఉండిపోయిన మిమ్మల్ని ఓ రోజు మీ నాన్నగారు కొట్టుకుంటూ బయటికి తీసుకెళ్లారంట. ఆ ఇన్సిడెంట్ గురించి చెప్పండి సార్. నర్సరావుపేటలో చదివేటప్పుడు ఆ ఇంట్రెస్ట్ కలిగింది. ఎట్లయినా సరే సినిమాల్లోకి వెళ్ళాలి, కానీ దారి అనేది అసలు తెలియదు, ఎవరికి తెలిసిన వాళ్ళు లేరు. సరే ఏం చేయాలో తెలియక చదువుకుంటూనే రోజు సినిమాలకి 4 థియేటర్లు ఉండేవి నర్సరావుపేటలో. సార్ 4 థియేటర్లకి సినిమాలు చూసేవాడిని. చూస్తూ
ఈ మనం డబ్బులు పెట్టి చూసే కన్నా దీంట్లో పని చేస్తే మనం మన ఇష్టం వచ్చిన సార్లు అన్ని థియేటర్‌లోను ఫ్రీగా చూడొచ్చు. 4 థియేటర్‌లోను సినిమాలు ఫ్రీగా చూడొచ్చు. ఎన్ని సార్లైనా వెళ్ళొచ్చు. హ్మ్. అప్పుడు అట్లా ఉండేది. వర్క్ పని చేసేవాళ్ళు. ఒక థియేటర్‌లో పని చేస్తే. సో సో, ఆ ఉద్దేశంతోటని ఎళ్లి డైరెక్ట్‌గా ఎవరు తెలీదు. ఆ ఆపరేటర్ నడిచే దాని దగ్గరికెళ్ళేసి అడిగాను. నేను ఇది నేర్చుకోవాలనుకుంటున్నానని చెప్పంటే, నువ్వేం చేస్తుంటావు ఏంటంటే, ఇట్లా చదువుకుంటాను. చదువుకునేవాడికి నీకెందుకు ఇయన్నీ అని చెప్పనేసి ఆయన కూడా ఒప్పుకోలేదు. హ్మ్. కాదు నేను చదువుకుంటాను. నాకు ఇంట్రెస్ట్ అది. నేర్చుకోవాలి అని చెప్పినంది. మీరు నాకు రూపాయి ఇవ్వక్కర్లేదు. డబ్బులేమి ఇవ్వక్కర్లేదు. నేను సరే. ఊరికే ఫ్రీగా నేర్చుకుంటాను. మీరు నేర్పితే చాలు అని నేను చెప్పానంటే, దాని మీద కన్విన్స్ అయ్యి వాళ్ళకి గూడా ఏంటంటే కొత్త కుర్రోళ్ళుంటే రాత్రిపూట మేలుకోకుండా మాకు వర్క్ అప్పచెబితే హ్మ్. నైట్ షోలు ఎప్పుడు 2 గంటల దాకా ఎళ్తాయి అవును. గదా! సో, 10 గంటలప్పుడు మాకు అప్పజెప్పేసేసి వాళ్ళు హ్యాపీగా పడుకోవచ్చు. ఏదైనా ప్రాబ్లమ్ వస్తే పక్కనే ఉంటారు కాబట్టి అవును. లేపుతాము చేస్తారనమాట. ఆ ఉద్దేశంతోటి వాళ్ళు వెంటనే ఒప్పుకొని ఇచ్చారు. జరుగుతా ఉంది. ఈ లోపల ఏంటంటే మా ఊరోళ్ళు అక్కడికొచ్చేసి పనులు చూసుకొనేసి సినిమాలు చూస్తా ఉంటారు. సార్. సినిమాలు చూస్తా ఉంటే నేనెప్పుడూ ఆ సినిమాల స్టార్ట్ అయ్యేటప్పుడు మిగిలిన టైంలో ఆ బయటుండి ఎక్కువ ఆ జనాలను అబ్జర్వ్ చేస్తా అది నాకిష్టం. హ్మ్. చూస్తా ఉండేవాడిని. హ్మ్. ఇంక సినిమా స్టార్ట్ అయితేనే ఇక నా పని. అవును. ఆ! సో, వదిలిపెట్టిన తర్వాత కూడా అయిపోయిన తర్వాత కూడా జనాలంతా బయటికి రావటాలు, లోపలికొచ్చేవాళ్ళు ఇట్లా ఉంటారు కాబట్టి అదొక నాకు ఇంట్రెస్ట్. అది చూస్తా ఉండేవాడిని. మా వాళ్ళు చూసారు. చూసి 1, 2 సార్లు పలకరించారు. అయిపోయింది. తర్వాత ఎళ్లి చెప్పారు ఇంటి దగ్గర. వాడు ఏదో ఒకసారి కనపడితే సినిమాకొచ్చాడనుకున్నాం. ఎప్పుడు పోయినా గూడా వాడు ఆ థియేటర్‌లో ఏ టైంలో పోయినా, రాత్రి సినిమాకి పోయినా, పొద్దున సినిమాకి పోయినా వాడు కనపడుతున్నాడు. వాడేదో చేస్తున్నాడక్కడ అని చెప్పనేసని అట్లా చెప్పారు. ఇంక వచ్చేసాడు. వచ్చేసి పటా అని చెప్పేసి అన్నేసి తీసుకొని ఎళ్ళిపోయాడు. కొట్టారా? నిజంగా కొట్టారా? కొట్టారు. ఆ! ఆ! మామూలుగా ఇప్పుడున్న జనరేషన్‌లో ఒక సినిమా, 2 సినిమాలు హిట్ కొట్టిన డైరెక్టరే ఆహ్, మీడియా ముందుకొచ్చో, వివిధ సందర్భాల్లో ఫంక్షన్స్‌లో, ఈవెంట్స్‌లో కనిపిస్తాను. కాలరెగరేసి తిరుగుతున్న రోజులివి. 'మాతృదేవోభవ' లాంటి ఒక అద్భుతమైన సినిమా జేసి, మీరు ఈ 33 సంవత్సరాలు, ఇన్నేళ్ల గ్యాప్‌లో అతి తక్కువ అసలు చాలా మందికైతే మీరే ఆ సినిమా చేశారని తెలీదు. కరెక్ట్. హ్మ్. ఎందుకు ఎప్పుడు ఎక్స్‌పోజ్ అవ్వరు? ఇప్పుడు ఈరోజు ఈ ఇంటర్వ్యూ ద్వారా 'మాతృదేవోభవ' డైరెక్టర్ ఈయనే అని నేను తమ్ము పెట్టుకోవాలి అవును. యాక్చువల్‌గా. అవునవును. ఆ! సో, ఎందుకు అంత ఎక్స్‌పోజర్ లేకుండా బ్యాకే ఉండిపోయారు? నాకు ఎందుకో మొట్టమొదటి నుంచి ఇష్టం ఉండేది గాదు. సార్. ఇప్పుడు అప్పుడు అంతమందితోటి సినిమాలు నేను అసోసియేట్‌గా ఉండి పెద్ద పెద్ద హీరోలతోటి వాళ్ళందరితోటి చేసి, డైరెక్టర్ల దగ్గర పెద్ద పెద్ద డైరెక్టర్ల దగ్గర చేసి ఇదంతా చేశాను కదా! హ్మ్. వాళ్ళతోటి ఫోటోలు తీసుకోవటం గానీ, పెట్టుకోవటం గూడా ఇంతవరకు చేయలేదు. అవునా? ఆ! నాకు ఎందుకో ఆ సైడ్ అట్లా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. హ్మ్. ఎప్పుడు నేను ఫోటోలు తీసుకోవటం, దాచి పెట్టటం ఉండేది గాదు. ఈవెన్ మీ ఫోటోలు గూడా చాలా తక్కువే ఉన్నాయి గూగుల్‌లో. అదే. హ్మ్. అవి ఇంకా అవి గూడా ఎలా వచ్చినాయనుకుంటున్నారు? నా దగ్గరుండి గాదు. వినాయకరావు గారు, 'ఆంధ్రజ్యోతి' వినాయకరావు గారు ఆయన దగ్గరుంటే మీ పాత ఫోటోలని ఒకరోజు పంపించాడు. ఆ! పంపిస్తే అయ్యో! నేనే చూసి షాక్ అయ్యాను ఇయ్యేవి అని చెప్పి అని. అంతేగాని అవి గూడా నా దగ్గరున్నయి గాదది. సార్. ఆయన పంపించాడు పాపం. అట్లా నాకు ఎందుకనో మొట్టమొదటి నుంచి ఆహ్, ఆహ్, ఈటికి వెళ్ళటం గానీ, ఎక్స్‌పోజ్ అవ్వటం గానీ, మీడియా దగ్గరికెళ్దామని గానీ, ఇవి చాలామంది ఫంక్షన్స్‌కి ఎంతమందిని పిలుస్తారు. ఈ సినిమా ఫంక్షన్స్ వీటన్నిటికి. హ్మ్. కానీ నేను ఎళ్ళను. హ్మ్. ఎందుకో అది ఎక్స్‌పోజ్ అవ్వటం ఎందుకో నాకు ఇష్టం లేదు ఎందుకో స్వతహాగా. సార్. ఇవ్ ఇప్పుడు గూడా ఇప్పుడు మీరంతా అడిగి 4 సార్లు అడిగి అదంతా చేసి చేస్తే ఇప్పుడు ఏదో సరేలే అని చెప్పనేసని అన్నాను గానీ నాకు అంతకు ముందు ఈవెన్ ఎక్కడా గూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మీ ఇంటర్వ్యూలు గూడా లేవు. లేవు. ఆ! నేను ఇవ్వలేదుగా ఎక్కడి ఆ! నుంచొస్తాయి? సో, నాకు అదే నాకు స్వతహాగా ఆ ఇంట్రెస్ట్ లేదు. పిలిచినా కూడా నేనెళ్ళను. సరే. ఒక చిన్న ప్రశ్నతో నేను 'మాతృదేవోభవ' సినిమాకి సంబంధించిన ప్రశ్నల్లోకెళ్ళిపోతాను. ఇది చాలా సేపు జరుగుద్ది. అయితే సినిమా గురించి మాట్లాడే ముందు ఇప్పుడున్న ఒక స్టార్ హీరో 'జూనియర్ ఎన్టీఆర్' గారికి 'మాతృదేవోభవ' సినిమాలో 'రాలిపోయే పువ్వా రాగాలెందుకే' ఈ పాటంటే ఆయనకి అమితమైన ఇష్టమంట. కీరవాణి గారు ఆ పాటని 'జూనియర్ ఎన్టీఆర్' గారికి డెడికేట్ చేసేసారంట. అంటే 'జూనియర్ ఎన్టీఆర్' గారి ప్రెజెన్స్ లేకుండా ఇంక ప్రపంచంలో ఎవరడిగినా సరే కీరవాణి గారు ఆ పాట పాడరంట. సో, తెలుసా మీకు ఈ విషయం? తెలుసు. ఎందుకంటే 'ప్రసాద్ ల్యాబ్‌లో' ఆయన కనపడ్డాడు హ్మ్. డైరెక్టర్ గారు. కనపడ్డప్పుడు ఆహ్, "నేను నీ ఫ్యాన్‌నయ్యా" అన్నాడు రాజమౌళి గారు. మిమ్మల్నా? ఆ! హ్మ్.
నేను ఫ్యాన్ ఏం చెప్పానంటే అదేంటి అని చెప్పంటే లేదు నేను ఫ్యాన్ని ఈ మాతృదేవ సినిమాలో అసలు నేను ఎంత ఇంప్రెస్ అయ్యాను ఏం చేశాను అని చెప్పనేసి అని ఆయన చెప్పాడు. ఉమ్, జూనియర్కి జూనియర్ ఎన్టీఆర్కి ఆ పాటలు అంటే విపరీతమైన ఇష్టం. ఉమ్. ఆయన కారులో నీ సీడీ లేకుండా ఉండదు అసలు. బా. నువ్వు ఎప్పుడైనా సరే చూడు ఆయన దగ్గర ఆ సీడీ కంపల్సరీగా ఉంటుంది. ఆయనకు అంత ఇష్టం ఆ సినిమాని గురించి దాని గురించి అని చెప్పనేసి అని ఆయన చెప్పాడు. ఉమ్, దాని దాని ద్వారా తెలుసు జూనియర్ ఎన్టీఆర్కి అంత బాగా ఇష్టం ఆ పాటలు అని చెప్పనేసి అని. సార్ అదే రాజమౌళి గారి ద్వారా తెలిసింది. సూపర్. అయితే మాతృదేవ భవ విషయానికి వస్తే సార్, ఆ, ఇది ఒక మలయాళీ సినిమాకి సంబంధించిన రీమేక్ కథ. అవును. కథ మీ దగ్గర ఉంది. అవును. బట్ అంత ఎమోషనల్ బ్యాక్డ్రాప్ ఉన్న స్టోరీని తీసుకొచ్చి కేఎస్ రామారావు గారు మీ చేతుల్లో పెట్టినప్పుడు ఆ సినిమాని తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్చడానికి మీరు చేసిన మొట్టమొదటి ప్రయత్నం ఏంటి? ఫస్ట్ ఆయన అంత హెవీ సినిమాని ఒక కొత్త డైరెక్టర్కి ఇవ్వటం అని చెప్పి అనేది మామూలు విషయం కాదు కదా. అవును, కదా ఖచ్చితంగా. అయితే ఎందుకు ఇచ్చాడంటే దానికి ముందు నేను కొంగుచాటు కృష్ణుడు అని చెప్పిన సినిమా కేఎస్ రామారావు గారికి చేశాను. సార్ దాంట్లో మేనా నరేష్ పెద్ద నరేష్ వాళ్ళిద్దరు హీరో హీరోయిన్లు. మెయిన్ ట్రాక్ ఏమో కామెడీ, సార్ సైడు సుత్తివేలు క్యారెక్టర్ ఒకటి సెకండ్ హాఫ్ అంతా మొత్తం ఎమోషన్ ఉంటుంది సార్. ఎమోషన్. అవును. సుత్తివేలు కూతుళ్ళు ఊరేసుకోవటాలు ఇదంతా చాలా అవును. ఎమోషనల్ చాలా అవును. ఇది ఉంటుంది. సో నేను ఆ ఫస్ట్ సినిమాలోనే ఇటు కామెడీ అటు ఎమోషన్స్ రెండు బ్యాలెన్స్ చేసేసేసి తీసింది. అది బాగా నచ్చింది ఉమ్, రామారావు గారికి. ఉమ్, ఎమోషన్స్ కొత్త కుర్రాడు ఇంత ఎమోషన్స్ తీశాడు ఫస్ట్ సినిమా. నేను తెలిసినా అంతకుముందు ట్రావెల్ అవుతున్నా కూడా వర్త్ తెలియదు కదా. అవును. ఇది నేను చేసినవన్నీ కూడా చిరంజీవి గారితో సినిమాలు అన్నీ ఫైట్ మూవీలు ఇది కదా అని చెప్పనేసి అని అది చూసిన తర్వాత ఆయనకి ఒక నమ్మకం కలిగింది. బాగా తీస్తాడు ఈడు, ఏదైనా చేస్తాడు, ఈ లవ్ అయినా కూడా ఎంటర్టైన్మెంట్ అయినా కూడా సెంటిమెంట్ అయినా అని చెప్పనేసి అనేది ఒక నమ్మకం కలిగింది. సో ఇది ఆయన చూసిన తర్వాత ఇక వేరే థాట్ ఏం లేదు. తీసుకొచ్చేసి ఒక చిన్న సినిమా కొన్నాను, ఉమ్, అది నువ్వు చేస్తే బాగుంటుంది అని చెప్పనేసి అని ఆయన నమ్మి నాకు ఇచ్చాడు. ఉమ్, అది నేను చూసినప్పుడు దాన్ని ఇక కంప్లీట్గా దీంట్లోకి మార్చుకోవాలి, మనం మార్చుకుంటే మాత్రం డెఫినెట్గా బాగుంటుందని చెప్పనేసి నమ్మకం కలిగింది. అప్పటికి ఆయన చూపించినప్పుడు అప్పటికి అది హిట్ అయిందని కానీ అది కూడా ఏం తెలియదు. ఉమ్, జస్ట్ ఆయన ఏదో వేరే షూటింగ్కి వెళ్ళాడు, గ్యాప్ ఉండేసేసేసి చూశాడు అది అనుకోకుండా. సో చూసిన తర్వాత ఇక నాకు సత్యమూర్తి రైటర్ దేవిశ్రీ ప్రసాద్ వాళ్ళ ఫాదర్, సార్ అతను బాగా మేము ట్రావెల్ అయ్యాం కోదండరావు రెడ్డి గారితో అన్నిటికీ ఉమ్, చేసేవాడు అనమాట. సో అతనితోటి కూర్చొనేసేసి దీన్ని మన నేటివిటీ మార్చుకొనేసేసి నేను ఆ వాసన పోవటం అను. రెండోది ఇప్పుడు మలయాళం కన్నా పెద్ద హిట్ ఇక్కడ. పెద్ద హిట్ ఇక్కడ. పెద్ద అవును, హిట్ ఇక్కడ. అవును. అయితే దానికి ఏంటంటే ఇప్పుడు సెంటిమెంట్ పిక్చరు సెంటిమెంట్ తీయటం అనేది చాలా కత్తిమే సాము లాంటిది. సార్ ఎందుకంటే ఒక సీను కొంచెం ఎక్కువైనా కూడా సెంటిమెంట్ కదా బోర్ కొడుతుంది. బోర్ కొట్టద్దు నష్టపెడుతున్నాడు అని చెప్పని వెంటనే రిజెక్ట్ చేస్తాడు. సార్. తక్కువైందనుకో అది పండదు సీన్, దానిలోకి వెళ్ళలేరు, ఇన్వాల్వ్ అవ్వలేరు. సో అందుకని చాలా కష్టమైన విషయం ఇది. సార్ సో దాన్ని నేను మైండ్లో పెట్టుకొనేసేసి మన నేటివిటీకి సేమ్ టైము ఆ ఇన్వాల్వ్మెంటు ఎంత సీన్ ఉండాలి, ఎంత లెంత్ ఉండాలి, తగ్గకుండా పెరగకుండా అది కొలత ఇక దాంట్లో ఇక డౌట్ లేదనమాట. ఉమ్, తగ్గినా ఇచ్చినా కుదరదు, ఉమ్. రాదు, అంతే. సో నేను అది దృష్టిలో పెట్టుకున్నాను. సీన్ లెంత్ బలంగా పట్టుకున్నారు. ఉమ్, అదే మెయిన్. ఉమ్, లేకపోతే బోర్ కొడుతుంది. సరే. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అయితే కొంచెం అటు ఇటు ఉన్న వెళ్ళిపోద్ది, కానీ దీనికి అట్లా కాదు. ఉమ్, అది కరెక్ట్గా లేకపోతే బోర్ అంటారు, లేకపోతేనే పండలేదురా సీన్ పండలేదురా మనం ఇన్వాల్వ్ అవ్వలేదు అని చెప్పనేది వస్తుంది. కరెక్ట్. సో అది నాకు మొట్టమొదటి తట్టిన థాట్ అది. ఉమ్, దాన్ని కరెక్ట్గా ఇచ్చేసుకోవాలని చెప్పనేసి అని. సో సత్యమూర్తి గారితో కూర్చొనేసేసి డైలాగులు అవన్నీ రాసుకొని అదంతా చేసుకున్న తర్వాత మా అంతటా మాకు సాటిస్ఫై అయింది. అప్పుడు రామారావు గారు పెద్ద సినిమాలు చేస్తే చాలా బిజీగా ఉండేవాడు. సార్ సో ఓన్లీ బెనర్జీ వాళ్ళ బ్రదర్ ఉంటే వాళ్ళని అప్పచెప్పేసేసి మేము చేసుకుంటూ ఉండేవాళ్ళని. ఉమ్, సినిమా అంతా ఇక్కడే హాట్ సమ్మర్లో, సార్ మే నెలలో ఇక్కడ సమ్మర్లో చేసాము సినిమా. హైదరాబాద్ లో జరిగింది. హైదరాబాద్లోనే మేలో ఇక్కడ అంతా డ్రైగా ఉంటుంది కదా, మే అవును. నెలలో చేసాము.
మీకు సినిమా అంతా కూడా చాలా గ్రీనిష్ గాను అవును. ఇదంతా ఉంటుందన్నమాట. ఈవెన్ ఆ వర్షం పడినట్టు ఆ రోడ్లన్నీ తడిగా రా ఉండడం రా గాని అవును. అది గమ్మత్తేంటంటే ఆ వర్షం రోడ్డు ఇదేం చెప్పానంటే చోట అన్నాడు, "చాలా డ్రైగా ఉంది. ఆ సాంగ్ క క బ బస్సులో బస్‌లో. తీయాలి. అవును. బస్సులో తీయాలి. సాంగ్ రోడ్డు డ్రైగా ఉంది. నాకు ఫోటోగ్రఫీకి ఇది లేదు. ఎట్లా చేయాలి? ఏదైనా చిన్న ప్లేస్ అయితే వాటర్ తడుపుతాం. రోడ్డు ఎక్కడ తడుపుతాం మన అవును. వల్ల అది కాదు కదా! పైన ట్రావెలింగ్." అని చెప్పి అనుకుంటే అదే లక్ అండి. వర్షం పడిందండి అప్పుడు అనుకోకుండా. ఆ! వర్షం పడింది. ఆ వర్షం గూడా ఎట్లా పడింది కరెక్ట్‌గా కావాల్సినంత వరకు మెజర్‌మెంట్ నేనిప్పుడు చెప్పాను సెంటీమీటర్ మెజర్‌మెంట్ అని. అలాగా కావాల్సినంత వరకే పడిందనమాట. డిస్టర్బ్ లేకుండా మళ్ళీ క్లౌడ్స్ వచ్చేసి లైట్ పోవటం అట్లా ఏం లేదు. మనకి అప్పుడప్పుడు ఈ ఎండలో గూడా వర్షం వస్తది చూడండి. అవును. అలాగా వచ్చి లైటు ఉంది. తడిసింది మొత్తం రోడ్డు. ఏదో మాకు కావాల్సినట్టుగా. దేవుడు వరం ఇచ్చినట్టు ఆ వరమిచ్చినట్టుగానే. బస్సులో షార్ట్ ఇట్టా పోతుంటే ఆ ఆ! రోడ్డు ఒక గ్లాస్ లాగా కనిపిస్తుంటది. గ్లాస్‌లాగా కనపడతదనమాట. అది అవును. మామూలు విషయం గాదు గదా! అది. సార్. భలే గమనించారు మీరది. యెస్ సార్. అది అది నిజంగా అదృష్టం అట్లాగా. హ్మ్. అలాగే ఆ సినిమాలో ఒక సాంగ్ తీసేటప్పుడు నాకు ఈ ఈ బ్యాక్‌గ్రౌండ్ ఈ రెయిన్‌బో వస్తే బావుంటుంది. అప్పుడు ఈ గ్రాఫిక్స్ ఇయన్నీ సార్. చేయటం ఇదంతా ఇది అంత ఆలోచన ఇది ఏం లేదు. ఇంకా రెయిన్‌బో ఉంటే అంటే లైఫ్ గురించి చెప్పే సాంగ్ అనమాట అది. హ్మ్. అది బ్యూటిఫుల్ సాంగ్ అది. అది ఎందుకో జనాలకి ఎళ్ళలేదు గానీ, అంటే ఇది డామినేట్ చేసేసింది. ఇది ఎందుకంటే క్లైమాక్స్‌లో జనాలకి అందరికి పట్టేసింది. రాలిపోయే వాళ్ళ గోల్డ్ అని. ఆవిడకి క్యాన్సర్ అని తెలిసిన తర్వాత తెలిసింది ఓదారుస్తా ఓదార్స్తూ ఆ! అద్భుతమైన కన్నీటికి సాంగ్ సార్. అసలు నాకు భలే ఇష్టం. కన్నీటికి కలువలు పూసేనా, కాలానికి ఋతువులు మారేనా. అంటే నువ్వు ఏడ్చినంత మాత్రాన నీ కన్నీళ్ళు వస్తాయి గదా! హ్మ్. దానికేం కలువలు పొయ్యవు. పోయి వేస్ట్ అయిన వాటరే. అట్లాగే నువ్వు ఏడిస్తే కాలానికి ఋతువులు మారతాయా? అవును. అంతగా మ నువ్వు ఎంత ఎంత కురిసినా మేఘం తడిచినా ఆ! ఆకాశం తడిచేనా, ఆకాశం తడిసిన మబ్బులెంతగా కురిసినా ఆ! ఆకాశం తడిచేనా అవునవును. అని అసలు ఏం లిరిక్ అండి బాబు. అసలు సార్. ఎక్స్ట్రార్డినరీ సాంగ్ అన్నమాట. ఆ సాంగ్ చేసేటప్పుడు నాకు ఆ లైఫ్ 7 కలర్స్ తెలియాలని చెప్పనేసని ఆకాశంలో ఉంటే బాగుండని చెప్పనేసి అనుకుంటూ వేరే షాట్‌లో అయన్నీ చేస్తూ ఉంటే అది పెద్ద వర్షం గూడా పడలేదు. ఊరికే మబ్బులాగా అట్లా ఉండేసేసి రెయిన్‌బో వచ్చేసింది. రెయిన్‌బో వచ్చేస్తే వెంటనే నేచురల్‌గా ఉండేది అనుకున్నది అట్లా క్యాచ్ చేశాను. ఈ 2 ఇన్సిడెంట్లు నిజంగా ప్రకృతి అసలు ఎలా సహకరించిందంటే ఆ సినిమాకి అసలు గ్రేట్ అన్నమాట. అద్భుతం జరిగే ముందు ఎవరు గుర్తించరు అంటారు సార్. కానీ ఈ సినిమాని గుర్తించింది. ప్రకృతే గుర్తించింది. గుర్తించింది. డెఫినిట్‌గా గుర్తించింది. అది ఆ 2 అన్నమాట ఇన్సిడెంట్లు. ఒకటి వర్షం పడటం, ఒకటి రెయిన్‌బో రావటం అని చెప్పనన్నమాట. అండ్ ఈ సినిమాకి ముందుగా అనుకున్నది మన హ్మ్. హీరోయిన్ గారి ప్లేస్‌లో మాధవి గారి ప్లేస్‌లో జీవితా రాజశేఖర్ గారిని అనుకున్నారు నిజమేనా? అది తర్వాత లేట్‌గా అనుకున్నది. హ్మ్. దానికి ముందు జయప్రద అనుకున్నాం గానీ, జయప్రద రొటీన్ జయప్రద కాదు జయసుధ. జయసుధ గారిని హ్మ్. అనుకున్నారు. హ్మ్. 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 అని చెప్పనేసని అనుకున్నాము. హ్మ్. అనుకోనేసేసి తర్వాత ఈళ్ళిద్దరిది గూడా ఉంది. భార్యాభర్తలిద్దరూ చేస్తే రాజశేఖరన్, జీవిత ఇద్దరు చేస్తే ఓకే. రియల్ పేరు రియల్‌గా దాంట్లో అతను చనిపోవటం అనేది అది ఒక క్యాచింగ్‌గా ఉంటుంది హ్మ్. అని చెప్పనేసనేది దాంట్లో అనుకున్నాం. ఈవెన్ నాగర్ గారి క్యారెక్టర్ కూడా రాజశేఖర్ గారిని అనుకున్నారు. ఇది భార్యాభర్తలతో అని చెప్పనేసని. ఆ! ఆహ్, ఆహ్, దీనికి రియల్‌గా ఐడెంటిఫై అవుతది. భర్త చనిపోవటం ఇదంతా అని చెప్పనేసి హ్మ్. అట్లా దాంట్లో చెప్పేసి అనుకున్నాము. అనుకున్న తర్వాత జయసుధ అంటే హ్మ్. హెవీ క్యారెక్టర్ గదా! అవును. కొంచెం ఇది బావుంటుంది. జయసుధ అని చెప్పనేసి అనుకున్నాం. జయసుధ అనుకోకుండగా అది అలాంటి సిమిలర్‌గా ఉండేది 'పీసీ రెడ్డి' గారు చేశారు సినిమా. సార్. ఇది సేమ్ ఈ సబ్జెక్ట్ తోటి చాలా మంది హ్మ్. తెలీదు. 'కాలచక్రం' అని ఆహ్, చేశాడు. ఇలాంటి సబ్జెక్ట్ అంటే ఇది మెయిను వచ్చేసి 'హూ విల్ లవ్ మై చిల్డ్రన్' అని చెప్పనేసని ఇంగ్లీష్ పిక్చర్. ఓకే. 'హూ విల్ లవ్ మై చిల్డ్రన్' అని. హ్మ్. ఇది మలయాళం రాకముందే మన తెలుగులోనూ స్టార్ట్ అయిపోయింది. హ్మ్. హిందీలో గూడా స్టార్ట్ అయ్యి రిలీజ్ అయింది. అయితే అది దాంట్లో ఏంటి 'పీసీ రెడ్డి' గారు డైరెక్టరు. చంద్రమోహన్, జయసుధ హీరోయిన్. హుహు.
రిలీజ్ అయితే సరే ఇక దాంట్లో సరే ఆయన ప్రొడ్యూసర్ గారు కూడా మన వీళ్ళే పరిచయం ఉంది రామారావు గారి వీళ్ళకి. మేమేమో ఇది రైట్స్ తీసుకున్నాం. హ్మ్. వాళ్ళేమంటారంటే, మా సబ్జెక్ట్ ఇది మీరు కాపీ కొట్టారు అని చెప్పనేసని పేచీ పెట్టారు. హ్మ్. తెలుగులో తెలుగే. తెలుగులో. వాళ్ళు అవ్వలేదు. సినిమా స్టార్ట్ చేశారు. హ్మ్. వాళ్ళే జయసుధను వాళ్ళని పెట్టేసి. ఏం చెప్పానంటేను, ఇదెక్కడ గొడవరా బాబు! మేమిక్కడ తీసుకొని చేసాం. మాకేం అసలు మీరు తీసేది ఎవరికి తెలుసు? వాళ్ళు మధ్యలో తీశారు. మధ్యలో ఆగిపోయింది. హ్మ్. అసలు తెలీదు గదా! అవును. కాపీ కొట్టడానికి. ఆ రోజుల్లో అసలు తెలీదు. ఈ 'జీవిత రాజశేఖర్' గారు అనుకున్నప్పుడు వాళ్ళెందుకు అప్రోచ్ అయ్యారా సార్? కాదు. అనుకోనేసేసి అంటే ఇంక జీవితం అప్పుడు ఇంక పెద్ద ఇది గాదు. ఇది క్యారెక్టర్ అంత బరువుది. ఆహ్, సినిమాలు చేసింది గానీ అంతకుముందు ఇది అని చెప్పనేసని అప్రోచ్ అవ్వల. ఊరికే మేము అప్రోచ్ అనుకోని అవ్వలేదు. ఆ! జస్ట్ అనుకున్నారు. అంతే. 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 సార్. అండ్ 'నాజర్' గారు గూడా ఆ హ్మ్. క్యారెక్టర్ చేసేటప్పుడు గూడా ఆయన పూర్తి స్థాయి విలన్‌గా చేస్తూ వస్తున్నారు. నాజర్‌ని ఎందుకు పెట్టామంటే, ఆ సినిమాలకి నేను చేసిన 'కోదండరామిరెడ్డి' గారి చేసిన సినిమాలకి అతను విలన్‌గా నేనే అన్ని సినిమాల్లో ఆటిల్లో చేసేవాడిని. సార్. నేను పనిచేసే సినిమాలే. ఆ! 'కోదండరామిరెడ్డి' గారి మీరు సినిమా కో స్టార్ట్ డైరెక్టర్ అవుతుంది. ఆ! కాబట్టి. ఆ! ఆ! హ్మ్. అతను మంచి ఆర్టిస్ట్ అనేది నాకు పడింది. సార్. నేను ఆయనతోటి సరదాగా అనేవాడిని. నేను డైరెక్టర్ అయితే నీకు మంచి క్యారెక్టర్ ఇస్తానయ్యా! ఈ విలన్ కాకుండగా నువ్వు చాలా మంచి ఆర్టిస్ట్‌గా నాకు హ్మ్. అర్థమైంది. మంచి క్యారెక్టర్ ఇస్తానంటే, ఇవ్వండి సార్ అట్లన్నా ఈ విలన్ నుంచి మారతాను అది ఇది అని చెప్పనేసని ఆయనన్నాడు. నేను అయినప్పుడు సంగతి అని చెప్పనేసి అని సార్. సరదాగా అనుకున్నాం. అనుకున్న తర్వాత అప్పుడు అతను మంచి ఆర్టిస్టు అది అని చెప్పనేసి అనేది దాని మీద కొ ఎవరన్నా కొత్తగా ఉంటే ఫ్రెష్‌గా ఉంటుంది. హ్మ్. ఇతన్ని నాకు ఐడియా వచ్చింది. రామారావు గారితో చెప్పాం. బావుంటుంది మంచి ఆర్టిస్ట్. ఆయనకు కూడా తెలుసనమాట. వాడు మంచి ఆర్టిస్ట్ హ్మ్. అని. దాంతోటి ఆయన ఒప్పుకున్నారు. ఈ అమ్మాయిని పెట్టేసేసి అలా స్టార్ట్ చేసేసాం. సినిమా మొత్తం మీద చూసుకుంటే సార్ 'మాధవి' గారి యాక్టింగు అత్యద్భుతంగా ఉంటది. అవును. అంటే 'మాధవి' గారు అప్పటికి ఒక కమర్షియల్ హీరోయిన్. అవును. ఒక స్టారు. అవును. బట్ మేమే ఇదిగో అది రగులుతుంది ఆ! మొగలిపోద ఆ! మీరే తీశారు. బట్ అలాంటి 'మాధవి' గారు ఒక తల్లి పాత్రలోకొచ్చి కళ్ళ ముందు బిడ్డల్ని వేరే వాళ్ళకిచ్చేయాలి. బిడ్డలెళ్ళిపోతున్నారు. ఆ తల్లి బాధ, ఆ పెయిను, ఆ ఎక్స్‌ప్రెషన్స్ అంటే నిన్న రాత్రి ఇంటర్వ్యూ కోసం సినిమా చూస్తున్నాను. హ్మ్. ఒక 25 సార్లు చూసుంటాను సినిమా. మళ్ళీ 26 గూడా ఏడ్చాను. అవును. ఇన్వాల్వ్ అయిపోతాం. ఆమె యాక్టింగ్ గురించి చెప్పండి సార్? అదే. అంటే ఇప్పుడు ఈ సామెత ఉంటుంది గదా! వాళ్ళకి అప్పటిదాకా ఆమె గ్లామర్ రోల్సే వచ్చినియి గానీ, ఆమె టాలెంట్ చూయించుకునే రోల్ రాలేదు. సో, అందుకని అది బాగా నచ్చి ఆ అమ్మాయిని చేస్తే, ఆ అమ్మాయి దానికి తగ్గట్టుగానే బాగా కష్టపడింది. సార్. బాగా కరెక్ట్‌గా ఉందా? ఇంకో కావాలంటే చేస్తాను. ఇంకోసారైనా చేస్తాను. హ్మ్. మీరు అనుకున్న ఎఫెక్ట్ వచ్చిందా? హ్మ్. అని చెప్పనేసని అట్లా అడుగుతూ, చేస్తూ తర్వాత డిస్కస్ కూడా చేసుకున్నాం. ఏమో ఈ అడాప్షన్ ఇవ్వటం అనేది ముగ్గురు పిల్లల్ని ఇవ్వటం ఒకటే ప్రాసెస్ గదా! హ్మ్. తీసుకెళ్ళటం అనేది. ఇది ఏదన్నా బోర్ కొడతదా? ఏంటి? అని చెప్పనేసి కూడా చాలా డిస్కస్ చేసి చాలా మొదలుపడ్డాం. సార్. ఆ! ఎందుకంటే ప్రాసెస్ ఒకటేగా. అవునవును. అందరిని ఇవ్వటమే గాని ఒక్కో దాంట్లో జంటొస్తది. ఒక్కో బిడ్డని తీసుకెళ్ళద్ది. తీసుకెళ్ళటం. ఆ! ప్రాసెస్ ఒకటే. హ్మ్. వెరైటీగా ఏమి చెప్పలేము అది. చెప్పే సీన్ పద్ధతి మార్చుకుందాం అని చెప్పనేసని ఇంకా దాన్నేం చేయలేము. యాక్చువల్‌గా అడాప్షన్ ఇన్ని సార్లు సినిమా చూసినా గాని నేను ఇలా అబ్జర్వ్ చేయలేదు సార్. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత అర్థమవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి 'కోట' జంటొచ్చి తీసుకున్నా సరే, లేదా 'నిర్మలమ్మ' బ అవును. మనకి 'అల్లు రామలింగయ్య'. 'అల్లు రామలింగయ్య' గారి జంటొచ్చి తీసుకున్నా సరే, ఎక్కడా కూడా సీను లెంత్ ఎక్కువుండదు. అదే. అదే. చాలా షార్ప్‌గా అయిపోద్దది. అదే చెప్పేది. ఆ! అది ఎక్కడ పండాలో, సెంటిమెంట్ పండాలో అక్కడ ఉండాలి. మిగిలిన టైంలో అది షార్ప్‌గా ఎళ్ళిపోతేనే ఇదొస్తది. అంటే ఇప్పుడు మీరు చెప్పే దాని దగ్గర ఈ తల్లి కూతుళ్ళని పిల్లల్ని ఇవ్వటం అనేది ఎక్కువుంటుంది. కానీ వాళ్ళు తీసుకెళ్ళటం అనేది షార్ప్‌గా ఎళ్ళిపోద్ది. వన్స్ అవును. ఎళ్ళిన తర్వాత ఇక నస ఉండదనమాట. ఉండదు. కానీ ఇక్కడ తల్లి దగ్గర నుంచి వేరు చేయటం అనేది అది కంపల్సరీ కావాలి. అది ఇన్వాల్వ్‌మెంట్ హ్మ్. కావాలి గదా! సో, డైలాగులు ఉండవు పెద్దగా. అవును. ఓన్లీ ఇదే అనమాట. ఆ సెంటిమెంట్ దీనితోటి. అదంత ఉంటుంది. తర్వాత వన్స్ ఇదయిన తర్వాత రండి రండి త్వరగా టైం అవుతుంది. ముహూర్తం ఇది అని చెప్పనేసి గూడా అనిపించాను. అవును. నస లేకుండా డైలాగు ఎళ్ళిపోయే దానికోసం అని చెప్పనేసని. సో, ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి.
మామూలుగా మన కామన్ పర్సన్‌కి అనవసరం అది. సార్. వాళ్ళకి బావుందా? లేదా? నచ్చింది అని చెప్పనేది. బట్ బట్ తీసేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఆ! తీసేవాళ్ళు కానీ ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు అబ్జర్వ్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అందుకని చెప్పనేసని ఇప్పుడు 'విఎన్ ఆదిత్య' గారు ఉండేసి, "సార్ అసలు ఆ సినిమాని గురించి మీతోటి మాట్లాడాలి. అసలు అది ఎలా తీశారు? ఏంటి? అని నాకు నేను ఎన్ని సార్లు చూశాను. ఒకసారి అసలు మీతోటి మాట్లాడాలి. అది ఎట్లా తీశారు అనేది" అంటే వాళ్ళు టెక్నికల్‌గా ఆలోచించి కరెక్ట్. చేసేవాళ్ళ సంగతి నేను హ్మ్. చెప్పేది. సో, అందు కామన్ పర్సన్‌కి ఆటోమేటిక్‌గా న ఇయన్నీ తెలియకపోయినా నచ్చుద్ది. సార్. నచ్చుతుంది. అది ఇంపార్టెంట్ అక్కడ. అండ్ మాధవి గారు ఆ టైంలో తీసుకునే రెమ్యునరేషన్స్ చాలా హైలో ఉండేవి. ఈ సినిమా కోసం ఎంతిచ్చినా పర్లేదు. అవును. ఆహ్, క్యారెక్టరు ఇది ఉందని చెప్పనేసని నిజంగానే ఆ అమ్మాయి అసలు రెమ్యునరేషన్ గురించి ఆలోచించలేదు. ఫెసిలిటీస్‌ని గురించి ఆలోచించలేదు. ఎందుకంటే అక్కడికి పోయి నాగార్జున వాళ్ళది ఫార్మ్ హౌస్ ఉంటే దాంట్లో పోయి ఉన్నాం. హ్మ్. ఉండి దాంట్లో మెయిన్ ఏంటంటే ఆ సినిమా అంత బాగా రావటానికి ఇంకో కారణం కూడా ఉంది. అందరిని తీసుకెళ్ళి అక్కడ పెట్టేశారు. హ్మ్. అక్కడే ఉండటం. చేయటం. ఒక మాధవ్ గారు మాత్రం సిటీలో ఉండేవాళ్ళు. నాజర్ కూడా అక్కడే ఉండేవాడు మాతోటి పాటు. హ్మ్. ఎక్కిన ఆర్టిస్టులంతా టెక్నీషియన్ అందరం అది తోట. హ్మ్. ఆ తోటలో ఉండేవాళ్ళం. సో, మూడ్ అనేది చేంజ్ లేదు. ఇప్పుడు ఈరోజు షూటింగ్ అయిపోయిన తర్వాత సాయంత్రం పూట పోయి కూర్చునేదాను, రేపు ఎలా చేద్దాం కెమెరామెన్ తోటి, రైటర్ తోటి వీళ్ళు కూర్చొని రేపు చేసే సీన్‌లు అయి డిస్కస్ చేసుకోవటం. అవి ఎలా చేద్దాం? ఏంటి? మెయిన్ మాకదే. కొంచెం మోనోటనీగా ఉంటది. ఏదో ఫ్రేమింగ్ డిఫరెంట్‌గా పెట్టుకోవటం, ఏదో చేసుకోవాలి అని చెప్పనేసి దాని మీద డిస్కస్ చేసుకుంటూ, ఆ మూడ్ డిస్టర్బ్ అవ్వకుండగా కంటిన్యూ అయింది. సార్ ఇప్పుడు అసల ఇంటర్వ్యూ మొత్తం మీద అద్భుతమైన ప్రశ్న, మెయిన్ ప్రశ్న అడుగుతున్నాను. 'మాతృదేవో భవ' సినిమా మొత్తం రెడీ అవుతుంది. క్లైమాక్స్ సిట్యుయేషను. పిల్లల్ని దత్తత ఇచ్చేసిన తర్వాత దీపావళికి తల్లి ఎళ్లి అందరిని ఒకసారి కలుసుకొని వాళ్ళతో లాస్ట్ దీపావళి చేసుకోవాలనుకుంటుంది. వేటూరి గారు ఇక్కడ పాట కావాలి. ఇంతేనా మీరిచ్చిన అవును. ఇన్‌పుట్? అవును. అసలు ఎలా జరిగింది సార్? సిట్టింగ్ ఎలా జరిగింది? ఆ పాట ఎలా రాసారాయన? అది ఏంటంటే, ఆ అమ్మాయి ఇక జీవితంలో అన్నీ తెలుసు. నేను చనిపోతానని తెలుసు. పిల్లలకి వేరే వాళ్ళకివ్వాలని ఆ అమ్మాయే డిసైడ్ అయింది. హ్మ్. ఆ అమ్మాయే డిసైడ్ అయింది. ఎవరికన్నా పిల్లలకి ఇస్తే గాని లేకపోతే లైఫ్ అంతే. లేదని చెప్పనేసని. అంత ఆలోచించి డిసైడ్ అయిన తర్వాత, ఆ అమ్మాయికి మళ్ళీ పిల్లల్ని పోయి చూడాలి, మళ్ళీ తీసుకురావాలి, పండగ చేసుకోవాలి అని చెప్పనేసని కోరిక కలగటం అది కరెక్ట్ కాదు గదా! ఇప్పుడు ఎందుకంటే చనిపోతుందని తెలుసు. మళ్ళీ పిల్లల్ని తీసుకొచ్చేసి చూసుకోవటం, చేయటం అని చెప్పనేసి మళ్ళీ ఆ పిల్లలు బాధపడతారు. ఇప్పుడు ఒకసారి ఎళ్ళిపోయిన తర్వాత పిల్లలు అక్కడ కొంచెం సెట్ అయిన తర్వాత మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఈ మూడ్‌లోకొచ్చేస్తే హ్మ్. పిల్లలు ఇదంతా ఇది జేస్తారు గదా! అందుకని మనిషి చనిపోయేటప్పుడు గూడా ఈ బంధాలు, రాగాలు ఇయన్నీ పెట్టుకోవటం ఉండగూడదు. ఒకసారి డిసైడ్ అయిన తర్వాత ఇక ఇప్పుడు చనిపోయే పేషెంట్ క్యాన్సర్ వచ్చి చనిపోయే పేషెంట్ చనిపోతున్నాడని తెలిసిన తర్వాత ఈ బంధాలు ఇయన్నీ ఏమి పెట్టుకొని అయి ఉండటం ఉండకూడదు. హ్మ్. ఎదుటోళ్ళని కూడా బాధ పెట్టినట్టు అవుతుంది. మళ్ళీ వాళ్ళని దాంట్లో బిడ్డలను గూడా నుంచి ఆ! బాధపెట్టినట్టు. ఆ! ఆ! ఆ పిల్లలు చిన్న పిల్లలు ఇది కూడా పెట్టినట్టు ఉంటది. సో, ఇలా సాంగ్ ఉండి మనం ఫిలాసఫీ చెప్పేటట్టుగా ఉండాలి గురువుగారు అని చెప్పానంటే ఇది మీరిచ్చిన సిట్యుయేషన్. ఆ! ఆ! ఆయన ఫస్ట్ ఇదే అసలు చేంజెస్ ఏమి లేకుండగానే ఆయన మహానుభావుడు కదా! రాయదలుచుకుంటే ఇంక ఆయన మించిన వాళ్ళు ఎవరుంటారు? సార్. ఆహ్, ఆయనకి వేటూరి గారికి నాతోటి మంచి అనుబంధం ఉంది ఆయనతోటి నాకు. సార్. ఎందుకంటే కోదండరామిరెడ్డి గారి సినిమా నేను చేయకపోయినా ఆ సినిమాకి పాటలు రాయాలంటే ఆయన సతాయిస్తాడని చెప్పనేసని "నువ్వు రాయించవయ్యా" అనేవాడు. హ్మ్. సో, ఆయనతోటి ఏదో చెప్పి కబుర్లు చెప్పేసేసి అంటే అసిస్టెంట్ డైరెక్టర్‌కి కొంచెం రైటర్‌కి మూడ్ తీసుకురావాలి. హ్మ్. అలా రాయాలనే మూడ్ మన సాంగుకి దాంట్లోకి తీసుకెళ్ళాలి. ఏదోకటి చెప్పి ఆ కబుర్లు, ఈ కబుర్లు హుహు. చెప్పేసేసి. అది వస్తే ఈజీగా రాస్తారు. అందుకని అట్లా ఆయనతోటి చేస్తే బాగా ఒక ఉంది. జర్నీ ఉంది మీకు. మా జర్నీ బాగా ఉంది. ఆ! బాగా జర్నీ ఉంది. ఆయనతోటి పాటు హోటల్‌లో పడుకోవటాలు, చేయటాలు, రెయ్యంబగళ్ళు ఆ పాట ఇచ్చేదాకా ఆయనతోటి ఆ! కంటిన్యూయస్‌గా. హోటల్‌లో భోజనం పెడితే తిప్పుతా ఉంటాడు. ఆ! ఆ! అసలు ఓ ఓ అది ఎలా అంటే హోటల్‌లో తీసుకెళ్ళేసేదను ఒక రూమ్ తీసుకుంటాడు. హ్మ్. రూమ్ తీసుకొని ఇద్దరం ఉంటాం. పగలు ఒక గంటో, 2 గంటలో ఉంటాడు.
ఉండేసేసి అజయ్ నువ్వు ఉండు ఇప్పుడే వస్తానని చెప్పనేసి అని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఇక రాడు రూమ్కి 2 రోజులైనా. నేను ఆ రూమ్లో ఉండేసేసి ఎప్పుడు వస్తాడా ఏంటని చెప్పనేసని అలా చూసుకోవాల్సిందే. ఫోను తీయడు. వేరే హోటల్లో వేరే రూమ్ ఉంటదంట మళ్ళీ మళ్ళీ వేరే నాలాంటి వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు కదా, రాఘవేంద్ర గారి బ్యాచ్ వీళ్ళ బ్యాచ్ ఉంటారు కదా, దాసనారాయణ గారి బ్యాచ్ ఉంటారు కదా, అలా 2-3 హోటల్స్ ఉంటాయి. ఆయనకు ఒక్కడికి మళ్ళీ ఇంకో రూమ్ తీసుకుంటాడు వీళ్ళెవరికి తెలియకుండా. అట్లాగా పాపం సంపాదించింది ఒక్క రూపాయి నిలబెట్టుకోలేదు. ఆయన జాతకం అంతే కానీ బట్ మనసు పెడితే మాత్రం అసలు ఎక్కడి నుంచి వస్తాయో కానీ అమోఘం. సో అది ఫస్ట్ పల్లవి ఇవ్వటంతో నో చేంజెస్. రాలిపోయే పువ్వు ఇప్పుడు నేను చెప్పిన సిచ్యువేషన్కి రాలిపోయే పువ్వు నీకు రాగాలి ఎందుకని చెప్పంటే ఇంకా అంతకన్నా అసలు వచ్చింది కదా అనుకున్నది. ఫస్ట్ సెంటెన్స్ లోనే వచ్చింది రాలిపోయే పువ్వా నీకు రాగాలి ఎందుకే ఇవన్నీ మళ్ళీ ప్రేమలు, వాళ్ళని చూసుకోవాలనుకోవటం, వీళ్ళని చూసుకోవాలనుకోవటం, వాళ్ళతోటి ఒక పండగ చేసుకోవాలనుకోవటం, ఇవన్నీ ఎందుకు అనుకుంటున్నావు, మళ్ళీ ఎందుకు ఊహించుకుంటున్నావు? నీకు లైఫ్ లేనప్పుడు నీకు లైఫ్ ఉంటే వాళ్ళందరితోటి ఏదో ఎంజాయ్ చేసి వాళ్ళని ఏదో భవిష్యత్తు తీసుకురావటం ఏదో అనుకోవచ్చు అని చెప్పి అనేది అంత జరిగింది. ఒక్క సెంటెన్స్లోనే ఇక ఫస్ట్ లైన్లోనే మొత్తం చెప్పిందంతా వచ్చేసింది. అవును, ఒక్క మాట, ఒక్క దీంతో. సో అందుకని ఇంకా ఆయన చేంజెస్ కూడా ఏం లేవు. ఎన్ని రోజుల్లో రాసేసారు ఆ పాట ఆయన? పల్లవి ఇమీడియట్గా ఇచ్చాడు, చరణాలు మాత్రం ఒక 2-3 రోజులు తీసుకునేసేసి. దానికి గమ్మత్తు ఏంటంటే మనం వెంటబడకుండగా నాకు మూడ్ వచ్చినప్పుడు నేను రాస్తాను, నువ్వు ఏమి నాకు అయితే నా మైండ్లో తిరుగుతూ ఉంది నీ సాంగ్, నేను ఏ సాంగులు వేసినా కూడా అని చెప్పని డిస్టర్బ్ చేయొద్దని చెప్పనేసి అన్నాడు. ఒక 2-3 రోజులు 4 రోజుల తర్వాత వచ్చేసి చరణాలు చెప్పాడు. అట్లాగే అన్ని సాంగ్స్ అట్లాగే చేశాడు. ముందు పల్లవిని ఇచ్చేసేసి తర్వాత టైం తీసుకొనేసేసి సాంగ్స్ రాశాడు. సార్ మహానుభావుడు. ఆ సినిమాకి అంత హిట్ అవ్వటానికి సుందరరామూర్తి గారు, కీరవాణి గారు ఇద్దరు కూడా బాగా హెల్ప్ సార్. బాగా సక్సెస్. ఇప్పుడు సినిమా సక్సెస్ అయినా కూడా ఆ సాంగ్స్ అనే హిట్ అవ్వకపోతే సాంగ్స్ ఎప్పుడు వెళ్తూ ఉంటాయి కదా. మీరు పాడుతా తీగ చూసారంటే అసలు వేణువై వచ్చాయని పాట లేకుండా ఉండదు. అవును. చిత్ర కూడా చెబుతుంది అనమాట, నాకు బాగా నచ్చిన పాట మంచి ఎమోషనల్ ఇది అని చెప్పి అనేసి. దాన్నే ఆ సాంగ్నే పేతాస్ లాగా చేసి వేణువై వచ్చాను పేతాస్ కాదు మామూలు సాంగ్, అది పేతాస్ సాంగ్ లాగా ఆమె చనిపోయేటప్పుడు సేమ్ సాంగే ఇది మార్చి బాణి మార్చి దీనిగా పెట్టాను. అసలు అన్నీ చెప్తున్నాయి కలిసి వచ్చి. దాంట్లో క్లైమాక్స్లో సాంగ్ ఆ అమ్మాయి పడి చనిపోద్ది కదా, చనిపోయిన తర్వాత చోటాకి షార్ట్ చెప్పాను. షార్ట్ ఏం చెప్పానంటే క్రెయిన్ పెట్టేసేసి, అప్పుడు ఇవన్నీ లేవు కదా, క్రెయిన్ పెట్టేసేసేసి ఆ అమ్మాయి చనిపోయినప్పుడు అలాగా ఆ క్రెయిన్ అలాగా పైకి వెళ్ళి టాప్కి వెళ్ళిపోయి టాప్ ఓపెన్ చేసేస్తే పైన టాప్ తీయించేస్తాను కొంత, దాంట్లో వెళ్ళిపోతే ఆ అమ్మాయి ప్రాణం అట్లా వెళ్ళిపోయింది, దీంట్లోకి వెళ్ళిపోయింది అనేది కావాలి నాకు అని చెప్పనేసి అని అనుకున్నాం. సరే అని చెప్పి అన్నాడు, ప్లాన్ చేశాడు. అప్పుడు ఇంత ఎక్విప్మెంట్ అదేం లేదు కదా, ఈ క్రెయిన్ ఇది అట్లా వెళ్ళిపోయిన తర్వాత అది పైకి టిల్ట్ అవటం లేదు, కంప్లీట్గా అవటం కుదరటం లేదు, క్రెయిన్ అని అది ఉండేది. చాలాసార్లు ట్రై చేశాడు. ట్రై చేసి నేను అది అనుకున్నాను, నాకు ఎట్లయినా సరే అది రావాలి అది అని చెప్పంటే నాకు తెలియదు నువ్వు చెయ్యి అని చెప్పి చెబుతుంటే అంతే కదండి, నువ్వు చెయ్యి, క్రెయిన్ మీద కూర్చొనేసేసి నువ్వు కెమెరా ఆపరేట్ చేసి తెలుస్తుంది అని చెప్పనేసి అన్నాడు. సరే ఇక అది ట్రై చేసాం, రాలేదు. కానీ ఊరికి అంటే సైడ్ లాగా అట్లా వెళ్ళిపోయి నేను అనుకున్నట్టు రాదు, ఒక చెట్టు లాగా ఇది ఉంటుంది గాలికి ఇదంతా ఊగుతూ అలా. చోటా వెరీ యంగ్స్టర్ కదా అప్పుడు. అవును, ఏదో ఒక సినిమా చేశాడు. మేము అతను ఏదో సీరియల్ చేస్తే దాంట్లో ఫోటోగ్రఫీ నచ్చి బాగా తీశాడు, క్లోజ్ షాట్లు అని చెప్పనేసి అని. అండ్ ఈ పాటే రాలిపోయే పువ్వా నీకు రాగాలి ఆ పాటకి జాతీయ అవార్డు వచ్చినప్పుడు సో వేటూరి గారు దాన్ని తీసుకోలేదు, తిరస్కరించారు.
తెలుగు భాషకి ప్రాచీన హోదా కల్పించలేదని చెప్పేసి. అవును. సో, ఆ సమయంలో మీతో జరిగిన డిస్కషన్ ఏంటి సార్? ఎందుకంటే అది మీ సినిమా. మీరు డైరెక్టర్. అవును. ఒక సినిమాకి జాతీయ అవార్డ్ రావడం అనేది సాధారణ విషయం గాదు. అవును. కానీ ఆయన చెప్పిన రీజను తెలుగువారి అవును. ఆత్మగౌరవానికి సంబంధించి. తెలుగువారి ఆత్మగౌరవానికి. ఆ! అవును. సో, ఆ రోజు మీ ఇద్దరి మధ్య జరిగిన డిస్కషన్ ఏంటి? ఆ జాతీయ అవార్డ్‌ని వెనక్కిచ్చేటప్పుడు? అంటే నేనైతే మాత్రం తీసుకోమని గురువుగారిని బతిమిలాడాను. హ్మ్. మన సినిమాకొచ్చింది కాబట్టి అని చెప్పనేసని. ఆయన కాదులే అజయ్ వద్దులే నువ్వు సినిమా కష్టపడి చేశావు. పిక్చరైజేషన్ చేయబట్టే దీనివల్ల గూడా ఇప్పుడు 2 కలిపి ఇన్వాల్వ్ అయితేనే అంతే. అదొచ్చింది. నీ బాధ నాకు తెలుసు. కానీ నేను ఇప్పుడు నా వచ్చింది నాకే గదా! సినిమాకి గూడా గాదు గదా! నాకు పర్సనల్‌గా వచ్చింది గదా! నేను ఎంత ఆలోచించో ఈ నిర్ణయం తీసుకున్నాను చూసుకో. ఇప్పుడు నాకొక్కడి కోసం అని చెప్పని కాదు. హ్మ్. మన జాతి, మన లాంగ్వేజి, మన దీని కోసం అని చెప్పని చేసింది ఆ! అని చెప్పనేసని చాలా సేపు డిస్కస్ చేశాడు. హ్మ్. చేసి ఇంకా ఆయన చెప్పిన దానికి నేను గూడా కన్విన్స్ అయిపోయాను. సరే. కరెక్టే గదా! మనం ఒక సినిమాకి ఇప్పుడు తర్వాత గూడా ఏమనిపించిందంటే అక్కడ తీసుకున్నాడా లేదా అనేది పాయింట్ గాదు. హ్మ్. మనకొచ్చిందా రాలేదా వచ్చింది. అది అనౌన్స్ చేస్తే వచ్చినట్టే. వచ్చినట్టే గదా! హ్మ్. సో, ముందు అది పబ్లిసిటీ ఎళ్ళిపోతుందిలే. ఈ మామూలుగా మన సాంగుకు మన సినిమాకి, మన సాంగ్‌కి హ్మ్. వచ్చిందనేది వెళ్తుంది. తీసుకోలేదనేది అది సెకండరీకి హ్మ్. వెళ్తుందిలే అని చెప్పనేసని అలా ఆయన గూడా నవ్వుతూ అదే అన్నాడు. నీ నీ నీకు ఆయన ఆ మాట అన్నాడు. ఫ్యూచర్‌లో నీ సినిమాకి నేషనల్ అవార్డ్ వచ్చిందని పేరు మాత్రం వస్తది. అది నువ్వు ఎక్కడికి పోద్ది గుర్తుపెట్టుకో. వచ్చిన ఆ! తర్వాత? ఆయనది అన్నాడు. నేను హ్మ్. బాధపడకుండా. హ్మ్. అది మాత్రం ఉంటది. నువ్వేం ఇదవ్వక్కర్లేదు హ్మ్. అని చెప్పి అన్నాడు. నిజంగానే అది ఆయన తీసుకోకపోయినా గూడా ఇది చాలా తక్కువ మందికి తెలుసు. వచ్చిందనేదే ఎక్కువ 80% పీపుల్‌కి తెలుసు. సరే. మీరడిగింది చాలా మందికి తెలీదు. సరే. ఆయన తీసుకోలేదనేది. 80% పీపుల్‌కి వచ్చిందనే తెలుసు. వచ్చిందనే తెలుసు ఇప్పుడు. ఆ! ఇప్పుడు నిన్న నేను కాసుల శ్యామ్ గారితో ఇంటర్వ్యూ చేశాను. హ్మ్. సో, వారికి జాతీయ అవార్డ్ వచ్చింది. 'ఊరు పల్లెటూరు' పాటకి. ఆ! సో, వారు మాట్లాడేటప్పుడు గూడా హ్మ్. శ్రీశ్రీ గారి పేరు, వేటూరి గారి పేరు ప్రస్తావించిన తర్వాతే ఆయన దగ్గరికొచ్చారాయన. అవును. అవును. సో, వచ్చింది ఎక్కడికి పోద్ది కరెక్ట్. అంతే. అవార్డు. అవును. కాకపోతే ఆయన తీసుకున్న నిర్ణయం మాత్రం ఒక సినిమాకో, ఒక పాటకో కాదు. సంబంధించింది కాదు. ఒక అది జాతికి జాతికి. సంబంధించింది. అవును. సో, దాన్ని తప్పకుండా హ్మ్. ఆ సినిమా దర్శకుడైన మీరు, అవును. ఆ సినిమాని ఇన్ని సంవత్సరాల తర్వాత చూస్తున్న మాలాంటి ప్రేక్షకులైనా సరే, ఆ! తప్పకుండా ఆయన నిర్ణయాన్ని గౌరవించాల్సిందే. 100% ఇంకా ఆయన రిజెక్ట్ చేశాడనేది ఇది ఎంతమందికి తెలుసో వచ్చిందనేది అంతమందికి అది తెలిస్తే బాగుండేది. అది అంత ఇది తెలియలేదు. సరే. నాకు అది అనిపిస్తుంటుంది. ఎక్కడైనా పోయినా గూడా అంటే నేను ఎక్కువ అదే మీడియాకెళ్ళను ముందే కాబట్టి మాట్లాడుకున్నా. అవును. ఆ! నాకు అనిపిస్తా ఉండేదనమాట. ఇది ఎంత పాపులర్ అయిందో ఆయన రిజెక్ట్ చేసిన రీజన్ గూడా అంత పాపులర్ అయితే బాగుండేది. ఆయన విష్ అది. హ్మ్. ఆయన విష్ గదా! అది జనాల్లోకెళ్తే చాలా బాగుండేదనేది నాకు ఫీలింగ్ ఉంది. సార్. ఇప్పటికి గూడా ఉంది. సార్. అయితే నాకు తెలిసినంత వరకు సినిమా నిర్మాణానికి అయిన ఖర్చు 30,00,000 ఆ రోజుల్లో. అవును. చాలా తక్కువ. అవును. అదేమి 80స్, 70స్ గాదు. అవును. 93లో వచ్చిన మూవీ. అవును. సో, 93లో 30,00,000తో ఒక సినిమా అంటే అసలు అవును. సాధ్యమయ్యే విషయం గాదు. అవును. అయితే ఇప్పుడు చాలా సంవత్సరాలు అయిపోయింది కాబట్టి చెప్పండి సార్. 30,00,000తో తీసిన 'మాతృదేవో భవ' సినిమా ఎంత కలెక్ట్ చేసింది? దాదాపు 7 క్రోర్స్ పైన కలెక్ట్ అబ్బా! చేసిందండి. హ్మ్. హ్మ్. బాగా చేసింది. దాంట్లో ఇంకొక విషయం ఏంటంటే, సినిమా చూసిన తర్వాత నాకు ఇప్పటికి చాలా ఇదనిపిస్తది. బయర్స్‌కి ముందు షో ఏస్తాం కదా! సార్. కొనేవాళ్ళు ఎవరైనా వస్తే హ్మ్. అని చెప్పనేసి. ఈ సినిమా ఏంటి మామూలుగా అయితే మేము అనుకున్నది ఏంటంటే వైజాగు, హ్మ్. విజయవాడ, హైదరాబాదు ఈటిల్లో కొంచెం గ క్లాసులే ఈ జనాలుంటారు కాబట్టి ఇక్కడ చూస్తారు అని చెప్పనేసి అనుకున్నాం. హ్మ్. సరే ప్రీవి కొనటం కోసం చెప్పనేసని రాయలసీమ బయర్స్ వచ్చారు. హ్మ్. రాయలసీమ వాళ్ళు ఎలా ఉంటారో తెలుసు గదా! మీసాలు, గీసాలు పెట్టేసేసేసి హ్మ్. ఇదిగా ఉంటారు గదా! వచ్చారు. వచ్చేసి సరే సినిమా యేసాం సారథి స్టూడియో దగ్గర. అప్పుడు అదొక్కటే అక్కడ ప్రీవ్యూలో యేసేది. హ్మ్. సారథి స్టూడియోలో. సార్. ఏదైతే చూసారు, సినిమా చూసారు. రామారావు గారు లేరు. నేను అక్కడే నిలబడి ఉన్నాను. ఆ సినిమాలో ప్రభు, జర్నలిస్ట్ ప్రభు. హ్మ్. ఆయన గంగాధర్. ఇప్పుడు హ్మ్. ఇదంతా చదువుతున్నాడు కదా! అప్పుడు జర్నలిస్ట్ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ లాగా హ్మ్. ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ సినిమా చూసారు.
ఫ్రీ చూసేసి వెళ్ళారు. అయితే ఎవరు వెళ్ళినా కూడా వచ్చేటప్పుడు నేను ఎదురు నిలబెడితే ఎవరు పలకరించటం గానీ, చేయటం గానీ ఏమి లేదు. వాళ్ళు బయర్స్ వచ్చిన వాళ్ళైతే వాళ్ళ కళ్ళన్నీ ఎర్రగా అయిపోయి, అయిపోయేసేసి సరే అంటే సినిమా కొనటానికి వచ్చారు కదా! మామూలుగా ఈ ఒపీనియన్ అడుగుతాం కదా! సార్ ఏంటి సినిమా అంటే, పోవయ్యా అని చెప్పని వెళ్ళిపోయారు. ఆ! మరి ఏమో నచ్చలేదట్టుగా ఉందని చెప్పనేసని అనుకున్నాం మేము. పోవయ్యా అని చెప్పనేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వాళ్ళు మరుసటి రోజొచ్చి, సార్ మీరెంత చెబితే అంత రేటు. హ్మ్. మాకసలు ఆ సినిమా మేము మామూలుగా మా కొడుకులు, మా వైఫులు, మా తమ్ముళ్ళు, చెల్లెళ్ళు నరుక్కుంటుంటాం, చనిపోతుంటారు, చేస్తుంటారు. మాకు ఏడుపెప్పుడు రాలేదు. అక్కడ ఏదన్నా మా ఇంట్లో ఒకళ్ళకి నష్టం జరిగి మా బిడ్డో ఎవరోనో కొట్లాటలో చనిపోతే వాడిని ఎలా చంపాలని చెప్పనేదే ఉంటుంది గానీ మాకు ఏడవటం అనేది ఉండదసలు మాకు. ఇదేంటి సార్ సినిమా చూసి ఏడిపిచ్చాడాయన అని హ్మ్. చెప్పనేసని నిర్మాత గారితో అన్నారు ఈ మాటలు. ఆ! ఆ! అని 'కె.ఎస్. రామారావు' గారు. చెప్పనేసని ఆ! హ్మ్. అని ఆహ్, వ జా రామారావు గారు చెప్పిన రేటుకి కొనేసారు. సార్ నిజంగా అంటే సినిమా మీరు తీసింది ఎమోషన్స్ మీద తీశారు. కానీ నేను ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్తాను. మరి ఇది మాకు ఎడిటింగ్‌లో ఉంచుతారో లేదో నాకు తెలీదు గానీ ఆహ్, ఈ సినిమా ప్రిపరేషన్ కోసం నిన్న నైట్ మిద్ది మీదకెళ్ళాను. 11:30కి తినేసి. ఒక థమ్స్ అప్ బాటిలు, ఒక సిగరెట్ ప్యాకెటు, ఒక లైటర్ పెట్టుకొని మళ్ళీ సినిమా చూసుకుంటూ ఏం క్వెషన్స్ అడగాలి, మీతో ఏం మాట్లాడాలి ప్రిపేర్ అవుతూ ఉన్నా. క్లైమాక్స్ చూసాను. ఆ తండ్రికి అలా చనిపోయాడు. తల్లి ఇలా అయిపోయింది. ఆ బిడ్డలు బయటికెళ్ళిపోయారు. మాకేమన్నా అయితే అంటే ఆ సినిమా చూసిన తర్వాత అవును. రిలేట్ చేసుకోవడం. నా బిడ్డల్ని చూసుకోవాలి. నా తల్లి, అవును. నా తోబుట్టువులు. సార్ నిజం చెప్తున్నాను. ఆ సిగరెట్ నేను ఎలిగించలేకపోయాను సార్. కరెక్ట్. ఆ సిగరెట్ అక్కడే ఉంది. లైటర్ అక్కడే ఉంది. నేను దాన్ని తీసి వెలిగించలేకపోయాను. కరెక్ట్. చేతులు రాలా భయమేస్తుంది. అవును. కరెక్ట్. దీనివల్ల ఇప్పుడు నాకు ఎన్ని లెటర్‌లు అప్పుడు వచ్చినియి అని చెప్పనంటే, సినిమా చూసి డ్రింక్ చేసేవాళ్ళు. హ్మ్. డ్రింక్ చేసేవాళ్ళు సినిమా చూసి ఒక్కసారి పోయి వాళ్ళ పిల్లలు అంటే నేను పోతే మా పిల్లల పరిస్థితి ఏంటని చెప్పనేసని అనుకోనేసి, సినిమా చూసిన తర్వాత పోయి నిద్రపోతున్న పిల్లల్ని ఒకసారి అబ్బా! చూసుకొనేసేసి ఎంతమంది చెప్పారో అది. చాలా మంది తాగుడు కూడా మానేశారంట. మానేశారు. ఎన్ని లెటర్‌లొచ్చినాయని ఆ! లేడీస్ రాసారండి. హ్మ్. మా ఆయన ఈ సినిమా చూసిన తర్వాత మానేశాడు. తాగటం మానేశాడని చెప్పని. సార్. అట్లా చాలా వచ్చినియి. అసలు తర్వాత బెట్టింగులు. హ్మ్. నా దగ్గర అప్పుడు ఉండేది గానీ తర్వాత పేపర్‌లు ఇదంతా అయిపోయిన బెట్టింగులనమాట. ఈ సినిమా చూడకుండా అంటే వాళ్ళలో వాళ్ళే ఫ్రెండ్స్ బెట్టింగ్‌లు అయి పేపర్‌లో కూడా న్యూస్‌లాగా ఇచ్చారు. హ్మ్. ఈ సినిమా ఆడవకుండా ఎవరైనా వచ్చేటట్లయితే రూ. 1000 అప్పుడు రూ. 1000 అంటే మంచి చాలా పెద్ద అమౌంట్. ఆ! ఆ! రూ. 1000 మేము బెట్‌గా ఏస్తున్నాం ఇస్తామని చెప్పనేసని. హ్మ్. అలాంటియన్నీ కూడా వీటన్నిటిలో వచ్చినాయనమాట పేపర్‌లో. దీనికి రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను సార్ నేను. మాది కావలి సొంత ఊరు. అయితే రాముల వారి శ్రీరామనవమి అవును. జరగద్ది గదా! అవును. దానికి రాముల వారి ఊరేగింపు జరగద్ది. ఎనిమిదో రోజో, ఐదో రోజో ఇట్లా ఒక లెక్క ఉంటదనమాట. కళ్యాణం అయిపోయిన తర్వాత వస్తారు. ఆ రోజు రాత్రి మా గొంతుకొచ్చేలేకే, మా వీధికొచ్చేలేకే అర్ధరాత్రి 1 గంటో, 2 గంటో అవద్దనమాట. అవుతుంది. సో, అప్పటిదాకా జనాలు నిద్రపోకుండా ఆ రోజుల్లో ఏం జేసేవాళ్ళంటే వీసీడీ క్యాసెట్లుండేయి గదా! అవును. అయి బెట్టి రోడ్‌లో టీవీ బెట్టేసి, తెర అవును. బెట్టేసి సినిమాలేసేవాళ్ళు. అవును. అదే వీధిలో నాకు బాగా గుర్తు సార్. ఇక్కడ 'మాతృదేవోభవ' సినిమా యేస్తున్నారు. కొంచెం ముందు అవతల 'ముఠా మిస్టర్' సినిమా యేస్తున్నారు. ఓహ్! చిరంజీవి గారిది. అది అవును. ఆ! అంతే. ఆహ్, 2 కోదండరామిరెడ్డి గారి 'ముఠా మేస్త్రి' ఆ! మేబీ టైమింగ్ గూడా మేము పని ఒకటేలాగుంది. చేసాం. మేము పని జే కొంచెం అటు ఇటుగా. హ్మ్. ఆమెన అక్కడెవరు లేరు. 'ముఠా మిస్టర్' దగ్గర ఎవరు లేరు. అందరొచ్చి 'మాతృదేవ' దగ్గర కూర్చొని చాలా చిన్న వయసు. చూస్తే రోడ్డు మీద బోని ఏడస్తా దొర్లుతున్నారు జనాలు. ఏడున్నోడు ఒక్కడు లేడు. అదే. అండ్ మామూలుగా థియేటర్‌లో అయితే ఆ మూడొస్తది మామూలుగా కాంపాక్ట్‌గా ఉంటది కాబట్టి ఇన్వాల్వ్ అవుతారనుకోవచ్చు. ఓపెన్ ప్లేస్‌లో గూడా రోడ్‌లో గూడా ఇన్వాల్వ్ అవుతున్నారంటే అవును. ఎందుకంటే బయట డిస్టర్బ్ సౌండ్స్ అవి ఇవి ఉంటాయి గదా! అది ఇన్వాల్వ్ అవుతున్నారు. చాలా సినిమాలు గూడా మామూలు థియేటర్‌లో మేము ఇన్వాల్వ్ అయ్యి కొంచెం కళ్ళ నీళ్ళు తిరిగాయి గానీ,
టీవీలో చూసేటప్పుడు తిరిగేవి కావు అని చెప్పనేసి అనేవాడు. అలాంటి వాళ్ళు కూడా టీవీలు చూసినా ఇంకా మీరు చెప్పింది అసలు ఒక రోడ్డు అవును. మీద అయితే ఈ టీవీలది లెక్కే ఉంది. టీవీలు చూసేవాళ్ళు కూడా అంతే. ఇన్వాల్వ్ అయిపోవటం అని చెప్పనేది ఆహ్, అప్పట్లో ఈ సినిమాకెళ్ళే ప్రేక్షకులు థియేటర్ లోపలికెళ్ళే వాళ్ళకి ఒక కర్చీఫ్ కూడా ఇచ్చేవాళ్ళంట టికెట్‌తో పాటు. అది కరెక్ట్‌గా చెప్పాలంటే అది వాళ్ళు ఏడవటానికి, తుడుచుకోవటానికి ఇచ్చారని చెప్పనేసని అనేవాళ్ళు. హ్మ్. ఫస్ట్ మేము ఏడ్చాం. ఆ! ఎందుకంటే సినిమా చూసి కాదు. రిలీజ్ అయిన తర్వాత రోజు దేవి థియేటర్ దగ్గరికెళ్ళేవాడిని. హ్మ్. ఫ్రైడే 10% జనాలు లేరు. సాటర్డే లేరు. 10% అట్లా దానికి అటు ఇటే ఉన్నారు. 10% థియేటర్ ఆల్‌మోస్ట్ ఖాళీ. కాదు మొత్తం ఖాళీయే కదా! 10% అంటే ఏముంటుంది? ఆ! సరే సండే ఎళ్ళాం. హ్మ్. సండే పికప్ అవుతదని చెప్పనేసని. ఎళ్తే ఏదో 11, 12% అంతే. హ్మ్. ఏంటి ఇంట్లా ఈ ఘోరం ఉంది అని చెప్పనేసి అనుకున్నాము. వాళ్ళు థియేటర్‌లో అడిగితే సండే రోజు చుట్టుపక్కల పాత సినిమాలేసిన థియేటర్‌లు కూడా ఫుల్ అయినాయి అన్ని. హ్మ్. పాత సినిమాలు. ఇది మాత్రం ఇట్లా ఉంది. తర్వాత మేము బయట ఉంచి ఒకాయన వస్తా ఉంటే సినిమా చూసి వస్తా ఉంటే, "ఎలా ఉందండి సినిమా" అని నేను అడిగితే, "ఈళ్ళ అమ్మ ఈళ్ళ అక్క" అని మొదలుపెట్టాడు. ఆ! ఏంది అమ్మ అని చెప్పి నేను షాక్ అయ్యాను. అనవసరంగా అడిగా ఏదని చెప్పానేసని. అని ఈళ్ళ అమ్మ ఈళ్ళ అక్క ఈ గాలి నా కొడుకులందరూ బట్టలు ఇప్ప తీసుకొని ఎగరటం అలవాటయిపోయింది చూడటము. హ్మ్. అసలు ఏం సినిమా అండి ఇది. హ్మ్. అసలు అద్భుతమైన సినిమా. కానీ ఈ రోజుల్లో ఈ జనాలందరికీ బట్టలిప్ప తీసి ఎగిరితే గాని ఇది చేద్దని చెప్పి అట్లా ఫ్రస్ట్రేషన్ తోటి అలా ఓకే. తిట్టి హ్మ్. అని అది దాని గురించి గొప్పగా చెప్పాడు. ఇలాంటి సినిమా అసలు లేదండి ఇదని చెప్పాను. హ్మ్. అప్పుడు కేఎస్ రామారావు గారన్నారు, "సినిమా చూసినోళ్ళు బావుందంటున్నారు. రావటం లేదు. దీనికి మనం ఏదో చేయాలి. పబ్లిసిటీ చేయాలని" ఫస్ట్ మాట అదే ఆయన అన్నది. హ్మ్. రామారావు గారు. అని అది ఇప్పుడు నైట్ షో అప్పుడు ఇది జరిగింది. పొద్దున్నే ఆఫీస్‌కి రా, ఎలా ప్రమోట్ చేద్దాం. ఇప్పుడు ఇంకో ప్రొడ్యూసర్ అయితే ఏందంటే ఎత్తిపోతలు అయిపోయిందని తీసి పారేస్తారు. భయపడేవాళ్ళు. ఎళ్ళిపోతారు. హ్మ్. ఇంకో మెలకువలు భయపడిపోయి అవును. వదిలేసేస్తారు. ఆయన కానీ దీన్ని ఎలా ప్రమోట్ చేద్దాం ఆలోచిద్దాం రమ్మని చెప్పనేసని పిలిచాడు. పొద్దున్నే రమ్మని. హ్మ్. సోమవారం. సోమవారం పొద్దున్నే పోయి ఎళ్లి కూర్చొనేసి ఏదో ఇంక డిస్కస్ చేస్తా రకరకాలుగా అందరం అని చెప్పి అదే ఇది ఏదో చేయాలని అయిపోయింది. ఏమి తేలలేదు. మంగళవారం వచ్చింది. మంగళవారం వచ్చిన తర్వాత ఆ డిస్కషన్‌లో మళ్ళీ లేట్ అయిపోతుంది. సినిమా ఎందుకంటే థర్స్‌డే వచ్చిందంటే తీసేస్తారు. అంతే. సో, మంగళవారం వచ్చేసింది. మంగళవారం వచ్చేస్తే కర్చీఫులు ఇద్దామనేది అన్నిట్లో డిసైడ్ అయ్యింది. ఓకే. కర్చీఫులు ఇద్దామని చెప్పనేసి నేనేం చెప్పానంటే, కర్చీఫుల మీద మాధవి బొమ్మ ఏసి ఇస్తే బావుంటుంది అని హ్మ్. చెప్పనేసి అనుకున్నాను. సరే మంగళవారం ఓకే అనుకున్నాం. అది కనుక్కొని అదంతా చేస్తే అది ఇప్పుడల్లా అయ్యేటట్లేదు. అటన్నిటి మీద ఓకే. మాధవి బొమ్మ ప్రింట్ ప్రింట్ ఇవ్వడం. ఆ! చేయాలని చెప్పానంటే. సో, బుధవారం అన్నారు ఇది అయ్యేటట్లేదయ్యా! హ్మ్. టైం అయిపోతుంది. ఇంక బుధవారం అంటే ఏంది గురువారం గురువారం వచ్చేస్తుంది సినిమా మరుసటి రోజు. ఆ! తీసేస్తారు. ఆ! ఆ! అని చెప్పనేసని వెంటనే ఆ మంగళవారం నైటే ఆహ్, డిస్ట్రిబ్యూటర్స్‌కి ఎక్కడ జిల్లా డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళకి ఫోన్ చేసేసి రూ. 1 లోపు లేడీస్ కర్చీఫ్‌లు కొనేసేసేసి టికెట్‌తో పాటు ఇచ్చేయండి అని రామారావు గారు చెప్పేసారు. హ్మ్. చేస్తే అది బుధవారం కల్లా అమల్లోకి వచ్చేసింది. సరే. బుధవారం పొద్దున ఇవ్వటం. సరే బుధవారం అయిపోయింది. గురువారం సెకండ్ షోకి ఫుల్ అనే మాట వచ్చేసింది. మేము షాక్ అయ్యాం. అబ్బా! ద ఈ ఈ ఇంప్రూవ్ అవుతదేమో అనుకున్నాం గానీ, థియేటర్ ఫుల్ అనేది 2, 3 చోట్ల నుంచి వచ్చింది. వైజాగ్ నుంచని ఇటు నుంచి. సో రాజమండ్రి దగ్గర నుంచి అక్కడి నుంచి. ఫస్ట్ మేము కంగారు పడేసేసి అరే! మన సినిమానా? ఇంకో సినిమానా? ఎవరిదైనా చూసి చెబుతున్నారు చూడండి అని ఇట్లాగే అడిగాం. కన్ఫర్మ్ చేసుకోండిరా బాబు. ఏ థియేటర్ ఫుల్ అయిందని చెప్పని. హ్మ్. అట్లా గురువారానికి చేస్తే శుక్రవారం థియేటర్ వేరే సినిమా అని పెట్టిన వాళ్ళు గురువారం నైటు మళ్ళీ బోర్డు పెట్టేశారు. హ్మ్. ఈ సినిమాయే కంటిన్యూ చేస్తున్నాము. జనాలు తాకిడి ఎక్కువైంది దానివల్ల. అబ్బా! జనాల కోరిక మీద అని చెప్పనేసని బోర్డులు పెట్టారు. ఒక్కరోజు ఆలస్యమై ఉంటే 'మాతృదేవోభవ' ఫ్లాప్ అయ్యేది. అంటే ఈ ఈ ఈ థాట్ రాకపోతే దీనివల్ల ఇది గాని అయితే అది ఎంట్లా ఎళ్ళిందని చెప్పానంటే ఇప్పటికీ చెప్పుకుంటుంటారు కర్చీఫ్‌లిచ్చారనేది. మేము అప్పుడు మాకు అంత ఇదవుతదని తెలియదు.
ఇది ఫస్ట్ వీక్ ఇంత అయిపోయిన తర్వాత నేను విజయవాడ వెళ్ళాను. విజయవాడ వెళ్ళి ట్రైన్ దిగేసేసి రిక్షాలో ఎక్కేసేసి హోటల్కి వెళ్దామని వెళ్తా రిక్షా వాడిని అడిగాను, ఏంటి సినిమాలు ఏంటి అని చెప్పంటే అవి ఇవి అని చెప్పి సార్ మా ఆవిడ ఒక సినిమా చూసి వచ్చిందంట సార్, దాని నాకు నోరు తిరగదు ఆ పేరు మాతృదేవభావ అనేది వాడికి అది రాలేదన్నమాట. ఆ సినిమా నాకు నోరు తిరగదు సార్, మా ఆవిడ చూసి వచ్చిందంట, తెగ నచ్చిందంట సార్, దాంట్లో ఖర్చూపులు ఇస్తున్నారంటే 1.7 అంట. మా ఆవిడ తెగ ఏడ్చేసి మా వాళ్ళందరినీ అక్కడ వాళ్ళ దాంట్లో వాళ్ళందరినీ 10 మందిని తీసుకెళ్ళిందంట చెప్పి మంచి సినిమాని. అలా అది దాని గురించి బాగా మా వాళ్ళంతా చెప్పుకుంటున్నారు సార్, చిన్న సినిమా, మీరు చూస్తే ఆ సినిమా చూడండి సార్. మీకే చెప్పాడు. మరి తెలియదు కదా ఎవరు. మీరు సినిమా చూడదలుచుకుంటే ఆ సినిమా చూడండి సార్, ఈ పెద్ద సినిమాలే ఉంది ఎప్పుడైనా ఉంటాయి అని చెప్పనేది నాకు సలహా ఇచ్చాడు. అమ్ము నేను అనుకున్నాను, ఓ అసలు ఈ లెవెల్లోకి వెళ్ళింది, ఆ రిక్షా వాళ్ళ లెవెల్లోకి వెళ్ళిందని చెప్పారంటే ఇక దానికి తిరిగే ఉంటుంది, ఇక డెఫినెట్గా విలేజెస్ కూడా వెళ్తుంది అనేది నాకు బాగా నమ్మకం వచ్చింది. సార్ మాతృదేవోభవ ఇంత పెద్ద సక్సెస్ అయిన తర్వాత యాక్చువల్గా మీరు ఈ సినిమా కంటే ముందు చిరంజీవి గారితో చాలా క్లోజ్డ్ అసోసియేషన్ మీకు. ఛాలెంజ్, అభిలాష, రాక్షసుడు, ఈ సినిమా చాలా సినిమాలకి మీ కోడైరెక్టర్గా చిరంజీవి గారితో కలిసి వర్క్ చేస్తున్నారు. సో మీరు డైరెక్టర్ అయ్యి ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన తరువాత చిరంజీవి గారు మీతో ఆ సినిమా గురించి మాట్లాడిన మాటలేంటి? అది బాగా మెచ్చుకున్నారు చిరంజీవి గారు చూసేసి, ఎంతో చాలా బాగా చేసావా, ఇంత టాలెంట్ ఉందనుకోలేదు అని చెప్పనేసి అన్నట్టుగా బాగా మాట్లాడారు. తర్వాత కొంత టైము కూడా కలిసి రాక కుదరక కానీ జీవిత ఖైదీ సినిమా చూసి మన అజయ్ బాగా చేశాడు, ఈ సినిమా అంటే కమర్షియల్ సినిమా కూడా బాగా చేశాడు అని చెప్పనేసి అని దాంతో అజయ్ తోటి సినిమా చేద్దామని చెప్పి అన్న మాటలు కూడా ఉన్నాయి చిరంజీవి గారు. అవి తర్వాత నేను రాజేంద్ర ప్రసాద్ తోటి సి కళ్యాణ్కి సినిమా దాని తర్వాత అనమాట. ఫస్ట్ అల్లరోడ్, తర్వాత మమ్మీ మీ ఆయన వచ్చాడు. కంటిన్యూస్ గా అట్లా చేసేసరికి ఆ గ్యాప్ వచ్చింది. అంటే నేను చేసిన మిస్టేక్ అది. చిరంజీవి గారు థాట్లో ఉంటే అట్లా వెళ్ళిపోవాలి చేయకుండా. యాక్చువల్గా మాతృదేవోభవ లాంటి ఒక క్లాసిక్ ఇచ్చిన తర్వాత, జీవిత ఖైదీ లాంటి ఒక మాస్ సినిమాని హిట్ చేసిన తర్వాత ఎవరైనా సరే ఇంకా పెద్ద హీరో కోసం అప్రోచ్ అవ్వాలి. కరెక్ట్, అదే నేను చేసిన మిస్టేక్. బట్ చిరంజీవి గారు అయితే మీతో సినిమా చేయాలనుకున్నారు అప్పుడు. దానికి ముందు ఇది అయిపోయిన తర్వాత నేను చేసిన ఈ మిస్టేక్ వల్ల ఈ ట్రాక్ లో పడేసరికి జనరల్గా కిందకి వెళ్ళిపోయాడు ఇదే చెప్పనేది, అంటే ఇది వస్తుంది కదా. సో అందుకని ఆయన తర్వాత ఇప్పుడైనా కనిపించినా కూడా చాలా ఏ సినిమా చేయకపోయినా కూడా అది ఆ ఒక్క సినిమా చాలా నీకు అని చెప్పి. అయితే చిరంజీవి గారు కెరీర్లో ఎదిగే చాలా స్టార్టింగ్ స్టేజ్లో ఇప్పుడు మనం మాట్లాడుకున్న సినిమాలు, ఈ ఛాలెంజ్ కానీ అభిలాష్ కానీ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ మూవీస్. ఒకే రూమ్లో కూడా ఉండేవాళ్ళం అవుట్డోర్ వెళ్తే. సో ఆయనలో కసి ఎలా ఉండేది సార్ ఇండస్ట్రీలో ఎదగాలని? ఏదన్నా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి. ఎగ్జాంపుల్ అని చెప్పానంటే, మేము కిరాతకుడు సినిమా చేస్తుంటే రాత్రిపూటేమో ఫైట్, హిందీ అతను ఫైట్ మాస్టర్ని పెట్టాము, పెద్ద సెటప్. దాంట్లో ఓపెన్లో దాంట్లో ఫైట్ అనమాట. జైలాగా దేశం ఉంటుంది కానీ పైన ఏమి ఉండదు. సో మార్నింగ్ 5 o'clock వరకు నైట్ మొదలు పెడితే 7కి 8కి మొదలు పెడితే మా మార్నింగ్ 5 వరకు నైట్ ఫైట్ అంటే ఒళ్ళు ఓనం అవుతుంది కదా. డే టైంకి వచ్చేసరికి మళ్ళీ సీన్స్ చేయడానికి 7 o'clock అంటే 7 o'clock కరెక్ట్గా దాదాపు 10-15 రోజులు జరిగిందండి ఆ ఫైట్ అను అదంతా. అక్కడ ఒక ఫైట్ మొత్తం క్లైమాక్స్ ఫైట్ అన్ని రోజులు కూడా నైట్ అక్కడ చేస్తూ పగలు కరెక్ట్గా మళ్ళీ 7 గంటలకి షూటింగ్ వచ్చేవాళ్ళం. నిద్ర సార్ అది ఇంక నిద్ర లేదేం లేదు, అదే డెడికేటెడ్ అంటే అదే చెప్పేది. ఇక్కడ షూటింగ్ చేసేటప్పుడు షార్ట్లు వస్తే మెల్లకుండా కాసేపు అట్లా రిలాక్స్ అవటం తప్పితే అట్లా అంతకన్నా డెడికేషను చిరంజీవి గారి గురించి ఏం చెప్పాలి చెప్పండి సార్. అసలు మామూలు డెడికేషన్ గా ఆయనకు ఉండేది సార్. నేను కష్టపడ్డాడు పడేవాడు ఈ సాంగ్స్ చేయటానికి కానీ ఫైట్ మాస్టర్లు కానీ
పర్వాలేదు మాస్టర్, వాళ్ళు ఇది డూప్ చేద్దామంటే అక్కర్లేదు మాస్టర్ నేను చేస్తాను అని చెప్పనేసని ఈ వైట్ మాస్టర్లు అంతా డూప్ అనేవాడు ఒక షాట్లు చెప్తే ఈ బంపర్ షాట్ కానీ ఈ కానీ లేదు మాస్టర్ నేను ట్రై చేస్తాను, నేను చేస్తాను, రిస్క్ సార్ అని చెప్పి అనేవాడు. రిస్క్ లేకపోతే అలాగే లైఫ్లో అని చెప్పనేసి అవి చేసేవాడు. ఫస్ట్ హీరో డూప్ లేకుండా అన్ని ఫైట్ మాస్టర్లు చెప్పినన్ని షాట్లన్నీ చేసిన హీరో చిరంజీవి గారు. సార్ వారికి ఉండేదా నేను ఖచ్చితంగా నెంబర్ 1కి వెళ్ళాలి, ఇది నా స్థానం ఇది అని చెప్పేసి ఉండే అది గోల్గా పెట్టుకోండేవారు? అవునవును, అది ఉండేది. గమ్మత్ ఏంటంటే అసలు మామూలుగా నేను సిఏ చదువుతానికి మెడ్రాస్ వెళ్ళాను, ఆయన కూడా ఏదో చదవటానికి ఐసీడబ్ల్యూ చేయడానికి వచ్చేసి సినిమాలు ట్రై చేసుకున్నాం శాసనంగా. మేము ఎవరి సంబంధం లేకుండా భోజన హోటల్, మేము కామన్గా చేసే భోజన హోటల్ ఒకటి ఉంది, సుప్రియ అని చెప్పని హోటల్ అని చెప్పనేది అని పాండే బజార్లో ఉంటుంది. బ్యూటిఫుల్గా ఉంటుంది భోజనం, నాన్ వెజిటేరియన్ ఉండదు, వెజిటేరియన్ అనమాట. చాలా నీట్గా చాలా బాగుంటుంది. అక్కడికి చిరంజీవి గారు, ప్రసాద్, సుధాకర్, వీళ్ళు ముగ్గురు భోజనాలకు వచ్చేవాళ్ళు. మేము కూడా భోజనానికి అక్కడికి వెళ్ళేవాళ్ళం. అది దాదాపు ఒక సంవత్సరం పాటు అనమాట. భోజనానికి అక్కడ వెళ్తే ఇప్పుడు అందరు భోజనానికి వస్తే వెయిట్ చేయాల్సి వస్తుంది కదా బయట. వెయిట్ చేసినప్పుడు మాట్లాడుకుంటుంటే వాళ్ళు ఆ సినిమాల గురించి ఈ గురించి అన్నీ మాట్లాడుతామంటే ఓహో వీళ్ళు సినిమాల కోసం చేసేవాళ్ళు అటుగా ఉందని చెప్పేసి అలా అనుకుంటుండే వాళ్ళే. మనుషులను చూసుకుంటూ ఇదన్నీ ఒక తెలియదు కాబట్టి పలకరించుకోవటం ఉంది, కానీ మాట్లాడుకుంటే ఏదన్నా మాటలు కలిపితే మామూలు మాట్లాడుకోవటం అట్లా ఉండేది, తెలిసేది. అది ఇక అట్లా పోయిన తర్వాత సడన్గా మళ్ళీ నేను జాయిన్ అయిపోయి ఇంకా ఆయన సినిమాల్లోకి వెళ్ళాడని తెలిసింది. ఇక నాకు నేను దీంట్లోకి వచ్చాను అనేది చూడగానే షాక్ అయ్యి నువ్వు అని చెప్పనేసి అని అప్పుడు అంటే సీఏ చేస్తున్నామని తెలియదు కానీ మామూలుగా ఇదని. అప్పుడు అంటే హోటల్ పేరు సుప్రియ అని చెప్పారు. అవును, వారి అమ్మాయి పేరు కూడా సుప్రియ అనే పెట్టుకున్నారు ఆ హోటల్. అంటే అక్కడ ఏమన్నా ఆయనకి మంచి అనుభూతులు ఏమన్నా ఉన్నాయా? అదేం కాదు, ఆయన వేరే పెట్టుకున్నాడు కానీ ఆ హోటల్లో అనుభూతి అని చెప్పంటే ఆ సుధాకర్ కానీ వాళ్ళు కానీ ఆ హోటల్లోనే తినే వాళ్ళు హీరోలు అయ్యారు చెప్పుకోవాలంటే. దాంట్లో అది ఆయన సుప్రియ రెడ్డి గారు అంటారు, ఆయన నెల్లూరు రెడ్డి గారు, ఆయన ఓనర్ దానికి. ఆయనే ఉంటాడు క్యాష్ కౌంటర్ దగ్గర, ఆయనే ఉంటాడు. చాలా లిమిటెడ్గానే బాగా పెట్టాడు. ఆయన కూడా సినిమా తీశాడు, మా మృణాల్సేను పెట్టి మంచి సినిమా తీశాడు, టేస్ట్ ఉన్న అతను. బట్ అట్లా నేను అనుకోను దానివల్ల అని చెప్పనేసి అని. బట్ ఆ హోటల్లో తినటం వల్ల కలిసి వచ్చింది అనేది డెఫినెట్గా ఉంటుంది అందరికి. ఎందుకంటే అక్కడ నుంచే వాళ్ళ స్టార్టింగ్ లైఫ్ సినిమా అయిపోయి కూడా కంటిన్యూ చేసుకుంటూ ఇక్కడే ఫుడ్ తింటూ ఉన్న ఈ రోజులు ఉన్నాయన్నమాట. అయితే కోదండరామిరెడ్డి గారి మొత్తం కెరీర్లో చిరంజీవి గారితో కలిసి చేసిన 25 సినిమాల్లో 24 హిట్లు 23 హిట్లు వాళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చినాయి. నెంబర్ నేను కొంచెం అటు ఇటు చెప్పుండొచ్చు కానీ పర్సంటేజ్ అయితే అదే. చేసిన అన్ని సినిమాలు హిట్ ఆల్మోస్ట్. సో వాళ్ళిద్దరి రిలేషన్ ఎలా ఉండేది సార్? అనుబంధం ఎలా ఉండేది వాళ్ళిద్దరిది? చాలా బాగుండేది, ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళు. ఆయన ఏదో డైరెక్టర్ అని చెప్పిన కానీ జోక్స్ వేసుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు చాలా ఫ్రెండ్స్. అసలు షూటింగ్లో ఎంత హ్యాపీగా ఉంటుందంటే ఒక హీరోను ఒక డైరెక్టర్ ఏదో రిజర్వ్డ్గా కూర్చోవటాలు లేకపోతే ఈగోయిజాలు ఏం ఉండేవి కావు. చాలా ఫ్రెండ్లీ వాతావరణంతో బాగా ఉండేది అనమాట. కొంతమంది చూసి వచ్చి బయట డిపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళు మీరేందో ఇంత కూల్గా సినిమా చేస్తుంటారు అని చెప్పంటే మా డైరెక్టర్ గారికి అసలు కూల్, ఆయన అరవడం ఏముండదు కదా. సో ఏ లొకేషన్లోనూ షూటింగ్లోనూ ఏ డైరెక్టర్ దగ్గర లేని ప్రెజెంట్నెస్ మా షూటింగ్లో ఉంటుంది అనమాట కోదండరామిరెడ్డి గారి దగ్గర. ఎందుకంటే అరుపులు కేకలు ఏమి ఉండవు కాబట్టి ఏదైనా తప్పు ఏదైనా కూల్గానే తీసుకురండి, మర్చిపోయారా, ఓకే తీసుకురండి అని చెప్పనేసి అంత ఇదిగా చెప్తారు. ఈలోపు ఏదో ఒకటి చేద్దాం చూద్దాం అని చెప్పనేసి. అందుకని చాలా ప్లెజెంట్గా చాలా హ్యాపీగా ఉండేది సార్. అయితే ఫ్రెండ్స్ లాగానే కెరీర్ ఉండేది. అందరూ ఈక్వల్గా అట్లా ఎరుగుతూ వచ్చారు. అట్లా హీరో ఆయన కానీ డైరెక్టర్ కానీ ఒకరికొకరు అంతే కదా. సో బాగా. బట్ చిరంజీవి గారు అనగానే ఒక రకమైన ఆయనకి
మనసు లోతుల్లోంచి ప్రేమ చిరంజీవిని ఇలా చూపించాలి, ఈ చిరంజీవికి ఇలాంటి ఫైట్ పెట్టాలి ఉంట చాలా ఎక్కువ ఆలోచించేవారంట కోదండరామరెడ్డి గారు. ఉంటుంది కదా, ఎలాగంటే కాంపిటీషన్ అవతల రాఘవేంద్రరావు గారు వీళ్ళు ఉమ్, చూపించే చేసేటప్పుడు సేమ్ హీరోతో చేసేటప్పుడు ఉమ్, మనం ఏదో డిఫరెంట్గా చూపించాలి చేయాలి అని చెప్పి అనేది ఉంటుంది కదా అది ఉమ్, మామూలుగా. దానికోసమని అందరు కోదండరామరెడ్డి గారి దగ్గర ఉన్న మంచి గుణం ఏంటంటే ఒపీనియన్స్ తీసుకుంటాడు. ఉమ్, ఏదన్నా చేసినా, షార్ట్ చేసినా, లేకపోతే ఇంకోటి అయినా సీన్ అయినా, గెటప్ అయినా ఏది చేసినా కూడా ఏమి బాగుందా 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 అని చెప్పాను. అట్లాగా ఆయన నలుగురు ఒపీనియన్ తీసుకొని వెళ్తాడు అనమాట. సార్ మాతృదేవో భవ తర్వాత మీ కెరీర్లో ఉన్న మరో మంచి హిట్ జీవిత ఖైదీ సోమన్ బాబు గారితో చేశారనమాట. సో ఆ సమయంలో సోమన్ బాబు గారితో మీకు మర్చిపోలేని ఏదన్నా ఒక ఎక్స్పీరియన్స్ ఉంటే షేర్ చేసుకోండి సార్. డెఫినెట్గా సోమబాబు గారు నాకు మొట్టమొదటి నుంచి కూడా ఇది ఆయనతోటి అసోసియేట్గా పనిచేసేటప్పుడు కూడా ఆయనతోటి సినిమాలు చేశాను. సార్ జీవిత దొంగ, ఆ, జీవిత చక్రవర్తి, మిస్టర్ విజయ్ అని చెప్పనేసి అని. ఆ తర్వాత కోదండరామరెడ్డి గారు చేసిన సినిమాలకి ఆయన చేసిన వాటిల్లో నేను చేశాను. బాగా పరిచయం ఉంది, బాగా ఇష్టం కూడా అనమాట. సార్ ఇద్దరు అజయ్ అజయ్ అంటే బాగా ఇద్దరు చేసేవాడు. అక్కడ ఒకసారి రేస్ కోర్సులో ఇది షూటింగ్ జరుగుతుంది, మద్రాస్ రేస్ కోర్సు. రేసు జరుగుతుంది, బట్ బెంగళూరులో గుర్రాలు పరిగెత్తి ఇక్కడ కూడా కట్టడాలు ఇదంతా ఉంది. మేము షూటింగ్ ఉందని చెప్పనేసి సరదా పోయి, నాకు మామూలుగా మధుసూదనరావు గారును సుందరమూర్తి గారు నన్ను వాటికి కట్టమని చెప్పని పంపించేవాడు. సో నాకు అది కొంచెం తెలుసు. అందుకని వెళ్ళి సరదాగా అక్కడ ఉన్నోళ్ళు పరిచయం అయితే వాళ్ళు తెలిసిన వాళ్ళని అడిగితే ఏది ఏటి మీద కట్టమంటారు చెప్పండి అని కట్టామన్నమాట. అలా కడితే టికెట్ ఉంది. మామూలుగా మధ్యాహ్నం 2 గంటలు మార్నింగ్ నుంచి షూటింగ్ చేసాం. 2 గంటల నుంచి ఆ రేసు స్టార్ట్ అవుతుంది. ఓకే. ఆ రేసు స్టార్ట్ అయిన తర్వాత మేము హడావిడిగా చూస్తా అది ఒక గుర్రం పరిగెత్తింది ఇది అని హడావిడి చెప్తారు, కామెంటరీ చేస్తారు కదా. వచ్చిన తర్వాత చూస్తే గుర్రం గెలిచిన గుర్రం అది చూస్తే మా నెంబర్ ఉంది దాంట్లో, మేము కట్టిన దాంట్లో. సో మెలకుండా అది అందుకే డిస్కస్ చేసుకునేసి ఊరుకున్నాము. మళ్ళీ రెండో గుర్రం పరిగెత్తింది, 5 గుర్రాలు ఉంటాయి అట్లా. రెండోది పరిగెత్తింది, రెండోది కూడా మా దగ్గర ఉంది. ఉండేసరికి ఇంకా హడావుడి చూసేసి పిలిచాడు ఆయన. పిలిచి ఏంటి అందరూ ఎందుకు గుమ్మగుడి ఏదేదో చెప్పుకుంటున్నారు, ఏదో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అని చెప్పి అడిగాడు. ఏం లేదు సార్ ఇట్లా కొన్నాము అది అని చెప్పి అనగానే తిట్టాడు. మీరు వచ్చే షూటింగ్ మీ ఎయిమ్ ఏంటి, నువ్వు డైరెక్టర్ అవ్వాలని ఇచ్చేయాలని ఈ టికెట్లు ఇలాంటివి కొంటావా, అసలు అసలు తప్పు, అసలు అది నువ్వు రావటం పోవటం సంగతి కాదు, అసలు తీసుకోవటమే తప్పు, అసలు బెట్టింగ్ జోలికి పోవడమే తప్పు అన్నది అని చెప్పనేసి సోమన్ బాబు గారి ఉద్దేశం. తిట్టాడు కూడా అనమాట. కరెక్ట్ కాదని చెప్పనేసి అని చెప్పానంటే సరే అయితే నేను కూడా అన్నాను, సరే సార్ చింపేస్తానని చెప్పాను. కొన్నావు కదా ఉంచుకో, కానీ మళ్ళీ రెండోసారి ఎప్పుడు దాని జోలి పోకు. నా ఎయిమ్ ఏంటంటే నా ఉద్దేశం కూడా నీకు రాకూడదని అనుకుంటున్నాను. ఎందుకంటే వస్తే చెడిపోతారు. ఇక నువ్వు అది కానీ వచ్చిందంటే ఇంకా మీరు చెడిపోతారు. ఇంకెన్ని చెప్పినా ఇది వదిలేస్తారు, వాటి వైపు వెళ్ళిపోతారు అని చెప్పనేసి అంత కటుగా చెప్పాడు. సరే అని చెప్పనేసి అని మూడో గుర్రం కూడా వచ్చింది, మెలకుండా ఊరుకున్నాం. ఏమైంది మూడోది కూడా వచ్చిందని ఆయన అడిగాడు. వచ్చింది సార్ అన్నాం. ఒకసారి అలాగా 5 గుర్రాలు వచ్చినాయి. 5 గుర్రాలు వచ్చేది మా దగ్గర హుషారు లేదు అది అని చెప్పనేసి 5 గుర్రాలు వచ్చాయి. సరే అన్నీ వచ్చినాయి సార్ అని చెప్పంటే ఇంకా అక్కడి నుంచి క్లాస్ తీసుకున్నాడు. మీరు చెడిపోయే టైం ఇది, డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు నువ్వు తీసుకెళ్ళేసేసి నాకు చూపెట్టు, ఎన్ని ల్యాండ్ కొను, ఒక్క రూపాయి కూడా నువ్వు ఖర్చు పెట్టుకోవడానికి లేదు, ఏదో మీ ఫ్రెండ్స్కి పార్టీ ఇవ్వటానికి కానీ ఇటుగా అయ్యాను తెలుసుకుంటే నువ్వు సంపాదించిన దాంట్లో పెట్టు, అది మాత్రం కంప్లీట్గా ల్యాండే కొనాలి నువ్వు అని చెప్పని ఇవన్నీ చెప్పాడు. ఎంత వచ్చింది సార్ అసలు? అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకి తెలియదు కదా, మేము వెళ్తే మేము అక్కడ అడిగి పెడితే అన్ని ఫేవరెట్ గుర్రాలు పెట్టారు. అయ్యా వస్తాయని అందరికి వాటి కడతారు, ఎక్కువ మంది కడితే డిస్ట్రిబ్యూట్ అయిపోద్ది. వచ్చింది 2000. ఎంత వచ్చింది తర్వాత చెప్పాం. అప్పుడు లేదు, అప్పుడు వెళ్ళిపోయాడు. 5 గంటలకి మనం షూటింగ్ 6 గంటలకు వెళ్ళిపోతారు కదా. సరే మళ్ళీ మరుసటి రోజు షూటింగ్ దగ్గర కలుస్తాం కదా. సరే 2000 వచ్చింది అని చెప్పానంటే ఆ 2000 అయినా సరే నువ్వు ఎక్కడో ఒకటి ఇన్వెస్ట్ చేయి, 2000 అయినా సరే నువ్వు మాత్రం నీ ఖర్చు పెట్టబాగా అని చెప్పాను. డబ్బు విషయంలో అసలు ఆయన చాలా పర్ఫెక్ట్ గా ఉంటాడు. పర్ఫెక్ట్ అను అందరికి చెప్తాడు.
మనం ఇదే దాచుకోకుండా అలా ఉంటే సరే నేను జీవిత ఖైదీ సినిమా చేస్తుంటే మామూలుగా అసోసియేట్ నుంచి తెలుసు కాబట్టి ఫ్రెండ్షిప్ బాగానే మా అజయ్ అజయ్ అని చెప్పి బాగా మాట్లాడుతుంటాడు, చేస్తుంటాడు, జోక్స్ చేస్తుంటాం, బాగా ఇదిగా ఉంటాం. సరే దాంట్లో మాతృదేవోభవ షూటింగ్ జరిగేటప్పుడు ఈ ఫంక్షన్ పెట్టారు కేఎస్ రామారావు గారు 100 డేస్ ఫంక్షన్ ఒక తోటలో పెట్టాడు. తోటలో పెడితే ఆయన్ని పిలిచాడు అనమాట వచ్చి. నేను కూడా పని చేస్తున్నాను కాబట్టి ఆయన హీరో గారు కూడా వచ్చారు. హీరో గారిని ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేస్తే ఏమయ్యా మీ ప్రొడ్యూసరు ఫంక్షన్కి రమ్మన్నాడు, నన్ను గెస్ట్గా ఇన్వైట్ చేశాడు అని చెప్పానంటే మంచిదే కదా సార్ అని చెప్పాను. హ్యాపీ సార్ నాకు కూడా అని చెప్పి, మీరు వస్తే ఇంకా హ్యాపీ అంటే మరి ఇది మాట్లాడాలంటే నేను సినిమా చూడలేదు కదా వింటమే కానీ అని చెప్పానంటే అదేం సార్ చూపిస్తామని ఆ నైటు రామారావు గారు షో చేసేసి చూపించాడు. చూపించిన తర్వాత నేను వెళ్ళలేదు, ఇంక మా షూటింగ్ అది కూడా ఉండేది. మరుసటి రోజు షూటింగ్ మామూలుగా నేను వచ్చాము. వచ్చేసిన తర్వాత శ్రీనివాసరావు గారితో ఈయన సోమబాబు గారు శ్రీనివాసరావు గారు నేను చాలా తప్పు చేశానండి అజయ్ విషయంలో అని చెప్పి అన్నాడు. చంద్రబాబు శ్రీనివాసరావు గారితో ఆ తప్పు చేశానని చెప్పి అంటేను ఏంటండి ఏం జరిగింది ఏంటి అని చెప్పి ఆయన ఏమనుకున్నా అంటే నేనేదో ఆయన హీరో గారిని ఏమన్నా అన్నానేమో, ఆయన కోపం వచ్చిందేమో చెప్పనేసి అనేసి అదేం లేదండి ఏదన్నా ఉంటే నేను చెబుతాననే పద్ధతిలో మాట్లాడాడు ఈ శ్రీనివాసరావు గారు. ఏం చెప్పానంటే అది కాదండి, రాత్రి మాతృదేవ సినిమా చూశాను, నన్ను గెస్ట్గా పిలిచారు కదా చూశాను. చూసిన తర్వాత మాతృదేవ తీసిన డైరెక్టర్గా నేను సలహాలు చెప్పాను, కొన్ని సలహాలు షూటింగ్ చేసేటప్పుడు. నేను ఎంత తప్పు చేశాను నాకు అప్పుడు అర్థమైంది ఈ సినిమా చూసిన తర్వాత. మన అజయ్ ఇంత ఇప్పుడు అసోసియేట్గా కూడా తెలుసు కాబట్టి మన అజయ్ అని చెప్పి అనేసి ఇంత డైరెక్షన్ ఇంత డైరెక్టర్ ఇంత బాగా చేశాడని అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మామూలుగా ఏదో సక్సెస్ అని చెప్పి అన్నారని చెప్పని నేను అది చూసిన తర్వాత నేను ఫీల్ అయ్యాను, ఈ వ్యక్తిగా నేను సజెషన్స్ చేసేది నేను చాలా తప్పు చేశాను అని చెప్పనేసి అంత బాగా మెచ్చుకున్నాడు అనమాట. నాకు ఇంకా వేరే షూటింగ్ల విషయాలు చాలా ఉన్నా కూడా ఇది మాత్రం అని నువ్వు పితృదేవభావ చేసేటట్లయితే నేను ఫ్రీగా చేస్తాను, డబ్బులు వద్దన్నాడు. అక్కడే చెప్పాడు అప్పుడే. అంత ఇంప్రెస్ అయ్యి అంత చేసాడు. ఆయనకి మాతృదేవభావ అంటే అంత ఇష్టం. అంత ఇష్టం. అంత అంతకుముందు చూడలే ఆయన. సోమబాబు చూసిన తర్వాత అసలు ఫ్యాన్ అయిపోయాడు అనమాట. నెక్స్ట్ ఎంత ఇదని చెప్పంటే నెక్స్ట్ సినిమాకి వాళ్ళు వేరే సదాశివరావు గారు అని చెప్పిన డైరెక్టర్ ఆయన తోటి కమిట్ అయితే సినిమాకి నన్ను పెట్టుకోమని చెప్పిన ఆ సినిమా కూడా ఆయన అట్లా రికమెండ్ చేశాడు. సార్ యాక్చువల్గా శోభన్ బాబు గారు డబ్బు విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు అని చెప్పేసి విన్నాము. కొంతమంది అయితే మరీ దారుణంగా ఆయన డబ్బు మనిషి అనే ముద్ర కూడా వేసేసారు కొన్ని ఇంటర్వ్యూలో మాట్లాడుతూ. సో మీరు నిజాలు తెలిసిన మనిషి కాబట్టి మీరు చెప్పండి సార్ అసలు. అది తప్పండి, డబ్బు మనిషి అనేది తప్పు. డబ్బు మనిషి అని ఎప్పుడు అంటామంటే ఎవరైనా ఒక అమౌంట్ ఒప్పుకొనేసి ఆ ఒప్పుకున్న దానికన్నా ఎక్కువ అడగటం, లేకపోతే అదే నేను ఎక్కువ చేశాను కాబట్టి ఇవ్వాలని చెప్పనేసి అని ఏదైనా ఎక్స్ట్రా డిమాండ్ చేస్తే అది డబ్బు మనిషి అని చెప్పనేసి అంటారు. దానికి ఒప్పుకుంది రావాల్సింది కరెక్ట్గా వసూలు చేసుకుంటాడు, దాంట్లో తప్పని నేను అనుకోను. డబ్బు మనిషి ఎట్లా అవుతాడు? అది ముందే చెప్పుకుంటారు. ముందు అంతే ఏమో, అది కూడా పక్కాగా చెప్తారండి. అంతేగాని వేగ్గా తర్వాత చూసుకుందాంలే తర్వాత ఫైనల్ చేద్దామనే ప్రశ్నే లేదు. కరెక్ట్గా డబ్బు చెప్తాడు. తర్వాత నేను సండే రోజు షూటింగ్ చేయనని చెప్పని క్లియర్గా ముందుగానే చెబుతాడు, మీరు అలా ప్లాన్ చేసుకోండి అని చెప్పనేసి అని. 6 గంటల తర్వాత నేను చేయనని చెబుతాడు. మీకు నైట్ ఎఫెక్ట్ ఏదైనా ఉంటే నాకు ముందు రోజు చెప్పండి, నేను ప్రిపేర్ అవుతాను అంటాడు. అంతేగాని చేయను అనడు. నాకు ముందు 2 రోజులు చెప్పండి, నేను ప్రిపేర్ అవ్వాలి మెంటల్గా. అప్పటికప్పుడు చెప్తే చేయరు. అప్పటికప్పుడు ఇప్పుడు ఎక్స్టెండ్ చేస్తున్నామండి అని చెప్పనేసి అంటే చేయరు. తక్కిన వాళ్ళు చేస్తారు. ఇవాళ 9 గంటలకు చేస్తున్నామండి అంటే సరేలే అంటారు. కానీ ఆయన అట్లా చేయడు. అవన్నీ ప్రిన్సిపల్స్ ఉన్నాయి ఆయనకి. అంతేగాని డబ్బు మనిషి అయితే 100% కాదండి. ఎలాగంటే నాకు మాతృదేవభావ ఆయన సినిమా చూసి ఇంప్రెస్ అయ్యి నేను పితృదేవభావ సినిమా కానీ చేసేటట్లయితే ఫ్రీగా చేస్తానన్నాడు, రూపాయి తీసుకోకుండా. మామూలుగా మరి డబ్బు మనిషి అయితే ఎందుకు అంటారు అట్లా? ఆ మాట ఎందుకు చెప్తారు? ఎందుకు వస్తుంది? ఆ కళ మీద ఇంట్రెస్ట్ ఉండబట్టే కదా ఆ మాట అన్నది. డబ్బు మనిషి కాదు. కాకపోతే ఏంటంటే తనకు రావాల్సింది మాత్రం కరెక్ట్గా వస్తేనే డబ్బింగ్ చెప్తాడు.
అది నేను తప్పు అనుకోను, డబ్బు మనిషి అని అనుకోను. అన్నోళ్ళు ఏ ఉద్దేశంతో అన్నారో నాకు తెలియదు కానీ అది మాత్రం వాస్తవం కాదు. సార్. తను అంతేకాదు, తన దగ్గర ఉన్న వాళ్ళందరినీ బాగుపడటానికే ఆయన చూస్తాడు. ఎలాగంటే ఇప్పుడు డబ్బింగ్‌కి ఆయన డబ్బులొచ్చినాయని చెప్పనేసని డబ్బింగ్ చెప్పడు. వాళ్ళ మేకప్ మ్యాన్ దగ్గరికెళ్ళేసేసి అతను గూడా అడిగి అతను ఓకే అంటేనే డబ్బింగ్ చెప్తాడు. సో, మేకప్ మ్యాన్ డబ్బులు వచ్చినాయో, రాలేదో కూడా తెలుసుకుంటారు. తెలుసుకుంటాడు. అతనొచ్చి చెప్పాలి సోను హ్మ్. బాబు గారికి. హ్మ్. ఓకే అని చెప్పనేసని. సో సో, అట్లాగా వర్కర్స్‌ని గూడా జాగ్రత్తగా చూసుకుంటాడు. హ్మ్. ఇప్పుడు దీంట్లో కూడా డబ్బు అని చెప్పానంటే వాళ్ళు కూడా ఒప్పుకున్న డబ్బే గదా! అది గూడా. అంతే కదా సార్. వాళ్ళ ఆ! కష్టమే కదా! ఆయన మన అసిస్టెంట్ మేకప్ మ్యాన్‌లు, ఏఐ డ్రెస్సర్లు వీళ్ళంతా ఉంటారు గదా! ఒక 5, 6 మంది స్టాఫ్ ఉంటారు సార్. గదా! వాళ్ళందరికి గూడా అతను ఈళ్ళు ఆయన ఉద్దేశ్యం ఏంటంటే సినిమాల్లో ఉన్నవాళ్ళు మగాళ్ళంతా తాగేసో ఏదో చెడ్డ అలవాట్లతోటి పాడు చేస్తారు, ఇల్లు చేస్తారు, నాశనం చేసుకుంటారని ఆయన ఇచ్చే సాలరీ వాళ్ళకివ్వడండి. హ్మ్. మగోళ్ళకి ఎవరికీ ఇవ్వడు. హ్మ్. ఆడోళ్ళకి ఆడోళ్ళకిస్తాడు. వాళ్ళకి అకౌంట్ పెట్టిచ్చేసి వాళ్ళ భార్యలకిస్తాడు. హ్మ్. ఆ డబ్బు వాళ్ళు ఖర్చు పెట్టాలి ఇంటి ఖర్చులకి. ఇంటికి ఈడ పంపించేస్తారు. ఆ! ఇంటికి పంపించేస్తాడు. ఆ! వీళ్ళ చేతికి ఇచ్చేవాడు కాదనమాట. ఆ! అలాగే వర్కర్స్‌కి ఇల్లు కట్టిపెట్టాడు. అందరికి. ఆ! ఆయన దగ్గర అదే. పనిచేసేవాళ్ళందరికి. ఆ! ఆయన ఇల్లు కట్టిపెట్టేసి అంటే ఈళ్ళు ఏ తాగి ఏం చేసి ఏం గొల్ల చేసినా ఇల్లు అనేది ఒకటుంటే ముందు భార్య, పిల్లలు సేఫ్‌గా ఇంట్లో ఉంటారు అని చెప్పనేసని ఈయనిచ్చే డబ్బులు గూడా ఆ భార్య పేరుతోటి వాళ్ళతోటి చేసేవాడు. ఎంత గొప్ప సో, మనసు. అది మరి తన తన దగ్గరున్న స్టాఫ్‌ని గూడా అంత బాగా చేసుకునే వ్యక్తి డబ్బు మనిషి అంటే ఎలా అవుతాడు? అది రాంగ్ అండి. డెఫినిట్‌గా రాంగ్. సార్. అంటే యాక్చువల్‌గా ఇప్పటిదాకా 'శోభన్ బాబు' గారి గురించి చెప్పేవాళ్ళందరూ గూడా, ఆయన డబ్బుని జాగ్రత్తగా చూసుకుంటాడు, డబ్బు దగ్గర నిక్కచ్చిగా ఉంటాడు. ఇలా చెప్పిన వాళ్ళే గానీ, నిజంగా తన దగ్గర పనిచేసే స్టాఫ్‌కి గానీ, వాళ్ళ ఇంట్లో అవసరాలు గుర్తించడం గానీ, అవును. వాళ్ళకి ఇల్లు కట్టించడం గానీ, ఇలాంటి విషయాలు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుస్తాయి. ఇప్పుడు ఈరోజు ఒక్కటి మెంటాలిటీ ఇది ఆలోచించండి. 'శోభన్ బాబు' గారు కొన్ని వందల మందికి సినిమాలో పనిచేసే వాళ్ళకి మీరు జాగ్రత్తగా ఒక రూపాయి ఉంటే ల్యాండ్ కొనుక్కోండి. ఆ ల్యాండ్ ఎప్పటికైనా పెరుగుతదని చెప్పనేసని ప్రతి వాళ్ళకి చెప్పాడండి. సార్. ప్రతి వాళ్ళకి. ఆయన చెప్పబట్టే శ్రీధర్ అనే ఆర్టిస్టు ఆయన గాని, చంద్రమోహన్ గాని వీళ్ళందరూ ల్యాండ్ కొన్నది ఓన్లీ సోమన్ బాబు గారి అడ్వైస్ తోటే. సార్. అలాంటి బయటోళ్ళకే మీరు డబ్బు జాగ్రత్తగా పెట్టుకోండి అని చెప్పనేసని అతను డబ్బు మనిషి అంటే ఎలాగండి? హ్మ్. డబ్బు మనిషి అయితే ఈళ్ళందరికీ జాగ్రత్తలు అయన్నీ చెప్పోడు. నాకే రావాలి, నేనే మొత్తం ఉండాలి, ఇంకొకడు బాగుపడకూడదు అనేది మెంటాలిటీ ఉంటది. సార్. అదే లేదు ఆయనకి దగ్గర. అందరికి చెప్పేవాడు జాగ్రత్త పడండి, ల్యాండ్ కొనుక్కోండి, ఎప్పటికైనా అది డెవలప్ అవుతది. అంటే దొరకంది ల్యాండే. ఎందుకంటే ల్యాండ్ లిమిట్‌గా ఉంటుంది. అది మీ తక్కినయన్నీ మనం ప్రొడక్ట్ చేస్తేనే, ఇంకోటి చేస్తేనే వస్తాయి. హ్మ్. కానీ ల్యాండ్ అనేది ఇంతకన్నా పెరగదు. అందుకని ల్యాండ్‌కి డిమాండ్ ఉంటది ఎప్పుడు ఫ్యూచర్‌లో. ఎందుకంటే జనాలు పెరుగుతూ ఉంటారు కాబట్టి. ల్యాండ్‌కి డిమాండ్ వస్తది. అందుకని మీరు వచ్చిన ప్రతి రూపాయి ల్యాండ్‌లో పెట్టుకోండి అని చెప్పేవాడు. అడ్వైస్ చేసేవాడు. హ్మ్. అంత మంచి వ్యక్తి అయితే ఆహ్, డబ్బు మనిషి అని చెప్పానంటే డబ్బు మనిషి అంటే ఆయనకి రావాల్సిన డబ్బులు అడిగి తీసుకోవటం డబ్బు మనిషి అంటే ఇంక దాన్ని నేనేం చేయలేను. అది కష్టానికి గౌరవం ఇచ్చుకోవడం అంతే. సార్. అంతే. అంతకు మించి మనకి ఆయన ముందుగానే చెప్తాడు ఆయన రెమ్యునరేషను. హ్మ్. వాళ్ళ మేకప్ మ్యాన్ రెమ్యునరేషన్ ముందుగానే చెప్తారు. అవి డబ్బులకి ఇవ్వాలి. సార్ అంతే. మీకు తెలిసినంత వరకు చెప్పండి. హ్మ్. అంటే ఇది మీకు సంబంధం లేని ప్రశ్నే. అయినా మీరు దగ్గర మనిషి కాబట్టి అడుగుతున్నాను. ఎన్ని ఎకరాలు కొనుంటాడు సార్ ఆయన మొత్తం కెరియర్‌లో? అది ఎన్ని వేల కోట్లు అయుంటది? వేల కోట్లయితే అవుతాయండి. ఎందుకంటే ఆయన కొన్నప్పుడు వందల్లో గూడా కొన్నాడు. ఆ! రూ. 100 గూడా కొన్నాడు. ఆయన మెంటాలిటీ అలాగే ఉంటది. నా దగ్గర 200 ఏముందంటే ఆ రోజుల్లో ఒక 10,000కి, 5,000కి బిట్ ల్యాండ్ దొరికేది. హ్మ్. హ్మ్. అది కమిట్ అవ్వండి. మీ దగ్గర ఉన్న వాళ్ళతోటి కమిట్ అయితే అవి కట్టడం కోసమన్నా మీరు సంకనాగుతూ ఈ చెడ్డ అలవాట్లు కాకుండా డబ్బులు దానికి పెడతారు హ్మ్. అని అట్లా కమిట్ చేయించేవాడు. సార్. సో ఆయన చేసింది కొన్ని వందల ఎకరాలు అప్పట్లోనే ఉంది. అబ్బా! అవి ఇక ఎన్ని కోట్లంటే వేల కోట్లు, 10,000 కోట్ల పైన ఉండొచ్చనమాట. 10,000 కోట్లు. ఆ! హ్మ్. ఈజీగా. సార్. ఎందుకంటే ఆ ల్యాండ్‌లు అలా పెరిగిపోయినాయి. వందల్లో కొన్నయి కోట్లు అయిపోయినాయి. సార్. అంటే ఎందుకు ఇంత క్లియర్‌గా అడుగుతున్నానంటే, నాకు 2 విషయాలు చెప్పారు సార్. మీ దగ్గరికి వస్తున్నప్పుడు. సరే 'మాతృదేవోభవ' ఆయన చేసిన సినిమాలు ఎలాగో అడుగుతావు. ఇద్దరు హ్మ్. విషయాలు మాత్రం ఆయన్ని అడుగు. ఒకటి 'చిరంజీవి' గారు, 2 'శోభన్ బాబు' గారు. ఎందుకంటే 'చిరంజీవి' గారు కెరియర్‌లో
పీక్స్‌కి ఎదిగే సమయంలో అతి దగ్గరగా ఉన్న మనిషి అవును. మీరే అని చెప్పారు. అవును. అండ్ తర్వాత 'శోభన్ బాబు' గారితో చాలా చనువున్న అతి కొద్ది మంది దర్శకుల్లో అవును. మీరు గూడా ఒకరని జెప్పి చెప్పారనమాట. కరెక్ట్. సో, అవును. అందుకని జెప్పి నేను ఇంత క్లియర్‌గా అడుగుతున్నాను. అవును. అండ్ కరెక్ట్. నెక్స్ట్ హీరో విషయానికొస్తే 'రాజేంద్ర ప్రసాద్' గారు సార్. 'రాజేంద్ర ప్రసాద్' గారితో నాకు తెలిసి మీరు 3 సినిమాలు తీసినట్టున్నారు. చేశాను 3 సినిమాలు చేశారు. డైరెక్షను. బట్ అంతకుముందే మా కోదండరాం దగ్గర పనిచేసేటప్పుడు క్యారెక్టర్స్ చేస్తూ బాగా పరిచయం ఉంది. సార్. అయితే 'రాజేంద్ర ప్రసాద్' గారితో పనిచేసిన ప్రతి దర్శకులు అద్భుతమైన అవుట్‌పుట్ ఇచ్చారు. ఆయన మంచి కమెడియను, మంచి హీరో, బాగా నవ్విస్తారు. అలాగే అన్ని రకాలు చేయగలరు. బట్ ఈ మధ్య కాలంలో 'రాజేంద్ర ప్రసాద్' గారి మాటలు వింటుంటే స్టేజ్ మీద సో, మేము చూసిన 'రాజేంద్ర ప్రసాద్' కాదాయన. కరెక్ట్. బట్ మీకెలాంటి ఎక్స్‌పీరియన్స్ ఉండేది? ఆ! మ మేము చేసినప్పుడు చాలా మంచిగా ఉండేవాడు. ఇదంతా ఇప్పుడు సార్. ఇయన్నీ రీసెంట్‌గా వాళ్ళ అమ్మాయి విషయం ఇదయ్యి కొంచెం మైండ్ డిస్టర్బ్ అయ్యి అయిన మనిషి. అంతకుముందు అసలేమి లేదు. సార్. చాలా జోవియల్‌గా, చాలా మంచిగా, చాలా బాగుండేవాడు. చేసేవాడు. ఇప్పుడొచ్చింది డిస్టర్బెన్స్, ఫ్యామిలీ డిస్టర్బెన్స్ తోటి హ్మ్. ఆహ్, మైండ్ డిస్టర్బ్ అయ్యి ఉన్నాడు గానీ, లేకపోతే మేము చేసేటప్పుడు ఎంత జాలీగా, ఎంత జోవియల్‌గా ఉండేవాడంటే ఆహ్, మామూలు సినిమాలప్పుడే కాకుండా బయట కూడా జోకులేసుకుంటూ ఎంతో చాలా చాలా ఇదిగా ఉండేవాడు. హ్మ్. చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. చాలా బాగుంటాడు. అది ఇగ ప్రతి మనిషిలోనూ వచ్చే కొన్ని ఫ్యామిలీ బర్డెన్స్ అయన్నీ వచ్చిన తర్వాత డిస్టర్బ్ అయ్యి వయసుతో ఈ వచ్చిన కొన్ని సమస్యలు. వయస్సుతోటి కూడా కాదు. ఫ్యామిలీ డిస్టర్బ్ అయ్యాడు. డిస్టర్బెన్స్. డిస్టర్బ్ అయ్యి పిల్లల దీనితోటి బట్ స్వతహాగా అయితే ఇలా ఉండే వ్యక్తి స్వతహాగా కాదు. అబ్బే అస్సలు హ్మ్. క్వెషనే లేదు. హ్మ్. చాలా మంచిగా ఉండేవాడు. నాతోటి చేసినప్పుడు ఎంత హ్యాపీగా ఉండేది. మామూలుగా నేను అది మాతృదేవోభవ తర్వాత ఎళ్ళాను గదా! ఎళ్తే "ఏంటి నువ్వు నాతోటి సినిమా జేస్తావా?" ఆ! అని చెప్పనేసి అంటే మాతృదేవోభవ డైరెక్టర్ ఒక ఎంటర్‌టైన్‌మెంట్ హీరోతోటి చేయటం అంటే అది షాక్‌గానే ఉంటది గదా! అంతే. ఆ! అని చెప్పనేసని "అదేంటి నేను నీకు అంతకుముందు గూడా తెలుసు గదా!" అని చెప్పానంటే "నేను ఊరికే అంటున్నానులే చెబుతున్నాను. హ్మ్. నువ్వు ఆ సినిమా తీసిన తర్వాత అసలు నాతోటి చేద్దామని చెప్పి అనుకోవటం విచిత్రంగా ఉంది నాకు." హ్మ్. అని చెప్పనేసని అంటే నేనన్నాను. అది మాతృదేవో అందరిని ఏడిపించాము. అలాగే నవ్వించాలని గూడా నా ఉద్దేశ్యం. అప్పుడే డైరెక్టర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా అన్నీ చేస్తాడనేది అనిపించుకోవాలనేది హ్మ్. నా ఉద్దేశ్యం. అందుకని అది సెంటిమెంట్ సైడ్ అట్లా ఎళ్ళిపోయింది. ఇది ఫ్యామిలీ డ్రామాను కమర్షియల్‌గా సోమరావు తోటి చేసేసి ఇద్దరు భార్యలను ఇద్దరు భార్యలు కాదు. భార్యను ఒక లవరు మధ్య హ్మ్. డ్రామా చేసి ఒక డ్రామా మంచి డ్రామా సినిమా హీరోలతోటి చేశాను. అది ఒక వర్షన్ అయిపోయింది. సో, ఎంటర్‌టైన్‌మెంట్ కూడా చేస్తే నేను ప్రూవ్ చేసుకుందామని ఇదని చెప్పి అని చెప్పాను. అనుకున్నట్టుగానే 'వద్దు బావ తప్పుకి' రేలంగి గారి అవార్డ్ వచ్చింది. హ్మ్. సో, నేను అట్లా ఎంటర్‌టైన్‌మెంటు ఇలా సెంటిమెంటు, అలా ఫ్యామిలీ డ్రామా 3 వర్షన్‌లు చేసి ప్రూవ్ చేసుకున్నాను. అండ్ మీ సినీ ప్రయాణం గురించి ఈ ఇంటర్వ్యూలో ఇది నా లాస్ట్ ప్రశ్న. మీరు అసిస్టెంట్‌గా చేసిన, అసోసియేట్‌గా చేసిన, కో డైరెక్టర్‌గా చేసిన అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకున్నారు. అవును. 'మాతృదేవోభవ' గాని, తర్వాత 'జీవిత ఖైదీ' గాని, 'వద్దు బావ తప్పు' గాని, ఇలా మీరు తీసిన చాలా సినిమాలు 'అల్లరోడు' గాని అల్లరోడు. అన్నీ మంచి సినిమాలు. అవును. కానీ మిగతా మీ కెరియర్‌లో ఎందుకు మిగతా బిగ్ స్టార్స్‌తో సినిమాలు చేయలేకపోయారు? అదే. అంటే నేను వెళ్ళటం అని చెప్పనేది కొంత నేను మిస్టేక్ చేశానది. అంటే మీ అప్రోచ్‌లో లోపం ఉందా? అది కరెక్ట్. ఎందుకంటే మీ నా పనిలో అప్రోచ్ లోపం లేదు. లేదు. మీ లేదు. పని మీ పని కళ్ళ ముందు కనిపిస్తుంది. అవును. అద్భుతమైన కనపడుతుంది. వర్క్ కనిపిస్తుంది. అందరూ అంటారు గూడా ఇదే మాట మామూలుగా. నీవు కొన్న పేరుకి నువ్వు చేసిన సినిమాలకి ఈ ఎక్కడో ఉండాలి గదా! అసలు అని చెప్పనేసని మీరడిగినట్టుగానే చాలామంది అడుగుతారు. సార్. అంత గుర్తింపు రాలేదే అని చెప్పనేదంటే, నేను చేసిన కొన్ని మిస్టేక్స్ వల్ల ఆ టర్న్ తీసుకోవడం అని ఉంటది. ప్రతి లైఫ్‌లో నాకు కూడా ఒక టర్న్ వచ్చింది. మంచి టర్ను. హ్మ్. దాన్ని నేను రైట్ టైమ్‌లో ఉపయోగించుకోలేకపోయాను. సార్. సో, అంటే అయితే అలా చేసుకున్నాను. అలా ఇదవ్వలేదనే రిగ్రెట్ మాత్రం లేదు నాకు. హ్మ్. ఎందుకంటే మీరన్నట్టుగా ఇంకా హీరోలతోటి చేసేసి కమర్షియల్‌గా పెద్ద డైరెక్టర్ అని అని వచ్చేదేమో గానీ, మాతృదేవో అంత పేరు ఓన్లీ వన్ అనేది మాత్రం డెఫినిట్‌గా అది ర ఇంకా ఎవరికీ దక్కేది గాదు. దక్కేది ఆ దక్కేది. గౌరవం, ఆ ఆ! అదృష్టం, ఆ పేరు అవును. అది అందరికి దక్కేది గాదు. సో, నేను సినిమాల్లోకి వచ్చినందుకు నేనది రీచ్ అయ్యాను. దానికి అని చెప్పని ఇలా కమర్షియల్‌గా వదిలేసానండి.
ఉమ్, కమర్షియల్గా హీరోలతో చేస్తే ఇంకో బాగా డబ్బు వేరే పేరు వచ్చేది. బట్ ఈ పేరు ఇంత వచ్చేది ఏం కాదు. ఇది మర్చిపోలేని పేరు అని చెప్పనేసని నేను ఫీల్ అవుతున్నా గానీ, వాళ్ళతోటి చేయలేదనే బాధ గానీ, రిగ్రెట్ గానీ అట్లా సార్ ఏమీ అండ్ చదలవాడ శ్రీనివాసరావు గారితో మీ రిలేషన్స్ ఎందుకంటే మీ మొత్తం సినిమాలు చూసుకుంటే ఆయనతో జర్నీ చాలా ఎక్కువ ఉంది. నిర్మాతగా ఆయన, దర్శకుడిగా మీరు. సో తర్వాత కాలంలో కూడా మీ ప్రయాణం అలాగే కొనసాగుతూ వస్తుంది. ఇప్పుడు మీరిద్దరూ కలిసి డైరెక్టర్స్ అసోసియేషన్ సంయుక్త కమిటీ ఒకటి పెట్టి అవును. ఎంతమంది దర్శకులకి ఛాన్స్ ఇవ్వాలని ఒక 30,00,00,000 బడ్జెట్ పక్కన తీసి పెట్టినారు. అవును. అసలు ఏం సార్ ఈ ఐడియా ఏంది? చదలవాడ శ్రీనివాసరావు గారితో మీ ప్రయాణం గురించి చెప్పి, తర్వాత అసలు ఈ ఐడియా ఏంది? ఈ దర్శకుల సంఘం వర్క్ ఏంది? ఇది అసలు క్లియర్‌గా చెప్పండి సార్. శ్రీనివాసరావు గారి వాళ్ళతోటి ఉన్న తిరుపతిరావు గారి వాళ్ళ గొప్పతనం ఏంటంటే, ఒక మనిషి పరిచయం అయితే అంత తేలిగ్గా వదిలిపెట్టరండి. సార్. వాళ్ళ అట్రాక్ట్ చేసేస్తారు. వాళ్ళ హ్మ్. బిహేవియర్ తోటి, వాళ్ళ మాటలతోటి అంత ఆప్యాయంగా చూస్తారు. హ్మ్. తక్కిన వాళ్ళు అంతవరకు ఆ సినిమా అయిపోయిందా అంతటితోటి కట్ ఆఫ్ అయిపోద్ది. వాళ్ళ నేచర్ అది కాదు. హ్మ్. సినిమాకి ఇక జీవిత ఖైదీకి తీసుకొచ్చేసి సబ్జెక్ట్ అంతా రెడీ చేసుకున్నాను. అది పెట్టాము. చేస్తే ఆయన ఇక్కడికి వచ్చేసి మేము మెడ్రాస్‌లో ఉండేవాళ్ళం. ఇక్కడ హోటల్‌లో పెడతారు జనరల్‌గా తీసుకొస్తే. హ్మ్. అంతే కదా! అంతే. మాకు ఇక్కడికొచ్చినప్పుడు ఆ! హోటల్‌లో పెడతారు. ఇప్పుడు మా కెమెరామెన్ గాని అందరూ వస్తే అట్లాగే పెడతారు. హ్మ్. కానీ ఆయన నన్ను వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాడు. సార్. ఇంట్లో పెట్టుకొనేసి వాళ్ళ ఇంట్లో ఫుడ్డు, ఫ్రూట్స్ అదంతా చూసేసి వాళ్ళ ఇంట్లో మనిషిలాగా చూసేసుకున్నాడు ఫస్ట్ సినిమాకే. హ్మ్. ఏది లేకుండా గాని. సో, అట్లాగా వాళ్ళు మనుషుల్ని వదిలిపెట్టరు. సినిమా అయిపోయిన తర్వాత నేను వేరే సినిమాలు చేస్తున్నా గూడా కలవటం, మాట్లాడటం అది ఆ సందర్భం అది అట్లా అదంతా కంటిన్యూ అవుతూనే ఉంది. మధ్యలో వేరే చోటకెళ్ళినా నేను చేసినా గూడా ఆ రిలేషన్ అనేది కట్ అవ్వలేదు. వాళ్ళు కట్ అవ్వనివ్వరు. హ్మ్. అది కంటిన్యూ చేస్తా ఉంటారనమాట. తోటి బాగా ఫ్రెండ్ అయిపోయారు. సార్. నాకు గూడా ఏంటంటే సినిమా ఉన్నప్పుడైనా, లేనప్పుడైనా కూడా ఒకే రకంగా ఉంటున్నారు మనకి. హ్మ్. ఫ్రెండ్లీగా. అదే గదా కావాల్సిన ఆ! పాత్ర. హ్మ్. అందుకని తక్కినోళ్ళు ఎక్కడ మనం చూడలేము అటు ఉండం. ఇప్పుడు నేను సినిమాలు చేయకపోయినా కూడా గ్యాప్ వచ్చిన తర్వాత అయినా కూడా ఆయన మామూలుగా మా ఇంటికి రావటం, నన్ను ఎక్కించుకొనేసి సిటీలోకి రావటం, సిటీలో ఏదైనా పనులుంటే చూసుకోవటం, తర్వాత మళ్ళీ మా ఇంటి దగ్గర దింపటం, వెళ్ళిపోవటం. హ్మ్. అలా చేస్తుండేవాడు. మామూలుగా ఆ రిలేషన్ ఇంకా కట్ అవ్వకుండా. హ్మ్. అలా జరుగుతూ ఉండేది. సో, అందుకని ఇక ఒక ప్రొడ్యూసరు, డైరెక్టర్ కన్నా కూడా ఫ్రెండ్లీ వాళ్ళ ఇంట్లో మెంబర్‌లాగా అయిపోయారు. నాకు భోజనం వాళ్ళ వైఫ్ పెట్టిద్ది గదా! ఇంకా ఆమె కూడా ఫ్యామిలీ మెంబర్‌లాగా హ్మ్. ట్రీట్ చేస్తారు. వాళ్ళందరూ పిల్లలు గూడా వాళ్ళు గూడా. వాళ్ళిద్దరు చిన్న పిల్లలు గూడా నేను జీవితకాలంలో ఇద్దరు పిల్లల్ని పెట్టారు. సార్. చిన్న పిల్లలుగా. హ్మ్. ఓకే. ఆహ్, వాళ్ళేనా? ఆ! 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 సో, అందుకని ఇప్పుడు వాళ్ళ పిల్లలు గూడా అందరూ అంకుల్, అంకుల్ అని చెప్పంటే చిన్నప్పటి నుంచి కదా వచ్చిన ఇది గదా! సో, అందుకని ఒక ఫ్యామిలీ మెంబర్‌లాగా నేనిప్పుడు ఇంటికెళ్తే డైరెక్ట్‌గా వాళ్ళ ఇంట్లో భోంచేసేస్తాను. ఎవరిని అడగక్కర్లేదు, చేయక్కర్లేదు, ఏం లేదు. హ్మ్. అందరూ తెలిసినోళ్ళే. హ్మ్. ఇంట్లో వాళ్ళ వైఫ్ గాని, వాళ్ళు గాని, మొత్తం పిల్లలు గాని మొత్తం. ఇప్పుడు ఆయనకొచ్చే కోడళ్ళు గాని, హ్మ్. అందరూ తెలిసినోళ్ళే అన్నమాట. అలాగా ఫ్రెండ్లీ నేచర్ ఇదంతా ఉంది. ఉన్న తర్వాత మా డైరెక్టర్స్‌ది యూనియన్ ఎలక్షన్స్ జరిగింది. సార్. ఎలక్షన్ జరిగి ఒక టీము ఫార్మ్ అయిపోయింది. అవును. ఆ టీమొచ్చేసి ఆయన్ని గౌరవించడం కోసం చెప్పనేసని అక్కడికొచ్చారు. హ్మ్. కొల్లూరొచ్చారు. వస్తే దాంతో మాటల్లో ఇదంతా అయిపోయిన తర్వాత మాట్లాడుతూ ఆహ్, మామూలుగా ఈళ్ళన్నారన్నమాట. మా దాంట్లో చాలామంది యంగ్‌స్టర్స్ ఉన్నారండి. వాళ్ళకి ప్రొడ్యూసర్‌లని అప్రోచ్ అవ్వటం ఎలాగో తెలియక ఈజీగా రానిరు కదా! అప్రోచ్ ఎవరు ఏది చెబుతా విఎన్ అంటే ఆదిత్య గారు చెప్పారు ఈ మాటలు? అవునండి. హ్మ్. రాక అట్లాగా చాలామంది టాలెంట్ ఉండి గూడా ప్రొడ్యూసర్స్ లేక అలా ఉన్నారు అని చెప్పనేసని, హ్మ్. అని చెప్పంటే అలాగా అని చెప్పనేసని ఆయనకెందుకో ఐడియా వచ్చేసి, సరే పోనీ ఓ పని చేద్దాం. డైరెక్టర్స్ అంత టాలెంట్ ఉంది ఇది ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా చేసుకుంటారు కాబట్టి, నేను ఒక 30 క్రోర్స్ పెడతాను. మీరు చిన్న సినిమాలే చేయండి. పెద్ద సినిమాలు అని అట్లా అవేం పెట్టుకోవద్దు. హ్మ్. సో, చిన్న సినిమా కొత్తోళ్ళతోటి మీ టాలెంట్ బయట పెట్టుకోవటం కోసం కాబట్టి ఇది. హ్మ్. 3,00,00,000 ఒక్కో సినిమాకైతే మీరు మంచి బడ్జెట్‌తో చేసేయొచ్చు హ్మ్. కొత్తోళ్ళతోటి. సో, అలా టార్గెట్ పెట్టుకొని ఒక 10 సినిమాలు ప్లాన్ చేసుకోండి. ఒక 10 మందికి జీవితం వచ్చినట్టు అవుద్ది. 10 మందికి జీవితం 10 మందికే కాదు. 10 సినిమాలు చేస్తే కొన్ని వందల మంది ఆ సినిమాకి జీవితాలు పని జేస్తారు. అవును. ఆ! ఎంత హ్మ్. అన్ని క్రాఫ్ట్‌లు పనిచేస్తాయి అవును. గదా! వస్తాయి. రెండోది ఆ 10 తోటి ఆగదుగా. ఆయనేం జెప్పాడు? నేను 30,00,00,000 మీకిస్తున్నాను. లాసొస్తే మీకు సంబంధం లేదు. పోయినాయి అనుకుంటాను. హ్మ్.
లాభం వస్తే నాకు 50% ఇవ్వండి. ఉమ్, ఇప్పుడు 4, 5 సినిమాల్లో చేస్తే మాకు డెఫినిట్‌గా మేము డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇంతమంది ఉండి ఇంత చేసినప్పుడు 4 సినిమాల్లో 2 సినిమాలన్నా ఆడతాయి. ఉమ్. 2 సినిమాలు ఆడితే డెఫినిట్‌గా డబ్బులొస్తాయి. డబ్బులొస్తే మళ్ళీ అది రొటేషన్ అవుతుంటుంది కదా! మళ్ళీ ఇక్కడే పెడతాను. మరి అదేగా జరుగుతుంది. ఆ, మాకే దీనికే పెడుతున్నాడు. 50% ప్రాఫిట్ దీనికే ఇచ్చేస్తున్నాడు. ఆ, 50% ఆయన తీసుకున్నాడు. ఈ 50% తోటేను ఈ పెట్టినయంతా మరి రొటేట్ అవుతుంటాయి గదా! ఉమ్, సో, 10 సినిమాలు గాదు. ఇక అలా కంటిన్యూయస్‌గానే జరిగిపోద్ది. అవును. మంచి టాలెంట్ ఉన్నోళ్ళందరికి అవకాశం వస్తది. ఆ సక్సెస్‌ని బట్టి అది ఎంత దూరమైనా ఎళ్ళొచ్చు. బాగా సక్సెస్ అయితే పెద్ద హీరోలతోటి కూడా తీయొచ్చు. సార్. డైరెక్టర్లు. ఉమ్, ఆయనైతే పునాది చాలా స్ట్రాంగ్‌గాను అది ఐడియా ఎందుకొచ్చిందో తెలీదు. ఆయనకే వచ్చింది. సార్. నేనేమి మాట్లాడలేదు. నాతోటి ఇట్లా చేద్దామని ఆయన డిస్కస్ చేయలేదు. ఏది లేదు. బట్ ఇక్కడ కూడా మీకు దానికి అధ్యక్షులుగా మిమ్మల్ని ఆ! పెట్టి. అది అది తర్వాత సంగతి. అంటే ఉమ్, ఆ ఐడియా వచ్చిన తర్వాత నాతోటి డిస్కస్ చేశాడు. ఎలా చేద్దాం? ఏంటి? ఇది అని చెప్పనేసని. ముందు ఐడియా 30,00,00,000 పెడదాం అనేది ఆయన సొంత ఐడియాని. ఉమ్, ఆ మాట చెప్పిన తర్వాత డిస్కస్ చేశాడు. ఎలా చేద్దాం? ఏంటి? ఇదంతా అని చెప్పనేసని. అప్పుడు సరే ఇట్లా పెట్టామని చెప్పనేసని ఒక కమిటీ పెట్టేసేసి ఉమ్, ఆ కమిటీలో గూడా కొంచెం అప్‌కమింగ్ గూడా కాదు. ఇప్పుడు లేటెస్ట్ డైరెక్టర్స్ బాగా ఫామ్‌లో ఉన్నవాళ్ళనమాట. ఉమ్, ఇప్పుడు సాయి రాజేష్ బేబీ డైరెక్టర్ గాని, ఉమ్, నవీన్ మేడారం అనే అతను గాని, శ్రీరామ్ ఆదిత్య అని ఉమ్, చెప్పనేసని, వేణు ఊడుగుల ఉమ్. అతను గాని, ఇలాగా యంగ్ ఉన్నోళ్ళందరినీ తీసుకొనేసేసి ఒక 9 మంది కమిటీగా ఫామ్ అయ్యాం. సార్. 9 మంది కమిటీగా ఫామ్ అయ్యేసి మేము అది వాళ్ళందరినీ డైరె డైరెక్షన్ డిపార్ట్మెంట్‌గానే పర్టిక్యులర్‌గా శ్రీనివాసరావు గారు చెప్పి ఇచ్చారు కాబట్టి, ఇది ఏం జరిగినా కూడా త్రూ డైరెక్షన్ డిపార్ట్మెంటే జరగాలని చెప్పనేది నియమం పెట్టుకున్నాం. ఉమ్, సో, అందుకని వాళ్ళందరినీ పిచ్చి డక్కులు తయారు చేసేసేసి మాకు పంపించండి అని చెప్పనేసి అన్నాం. ఉమ్, ఆ పంపిస్తే అవి మేము చూస్తాం. ఎవరు చూస్తున్నారు? ఎవరు కథ వింటున్నారు? ఎవరు ఫైనలైజ్ చేశారు? కథ చెప్పేటప్పుడు తెలుస్తది పలానోళ్ళకి అవును. చెప్పామనేది. కానీ వాళ్ళేం ఫైనలైజ్ చేసేవాళ్ళు కాదు ఆ టైంలో. ఉమ్, సో, వాళ్ళు వచ్చేసి పలానోళ్ళకి చెప్పుకున్నారు అంతే. ఫైనలైజ్ చేసేది ఎవరు ఫైనలైజ్ చేస్తున్నారనేది ఈళ్ళకెవరికీ తెలీదు. సార్. ఒకళ్ళ మీద ఇదే పోకుండా వాళ్ళు రిజెక్ట్ చేశారని గాని, వాళ్ళు చేశారని అది రాకుండగా ఫైనల్ ఎవరు చేశారనేది ఎవరికీ తెలీదు. మాకు ఆ పిచ్చిడాకుల్లో వచ్చిన తర్వాత అయి నచ్చితే దాంట్లో పిచ్చిడాకులు పంపించిన దాంట్లో నచ్చితే వాళ్ళకి ఫోన్ చేస్తాం. ఉమ్, వాళ్ళొచ్చి కథ చెప్తారు. ఉమ్, ఎవరికో మా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఏదో చెప్పి వెళ్తారు. వెళ్ళిపోతారు. ఆ కథ బాగుందంటే నోట్ చేసుకుంటాం. అతనికేం చెప్పం. ఉమ్, తర్వాత అన్నీ వింటాం అనమాట. విన్న తర్వాత ఎవరిని పిలవచ్చు మనకు నచ్చింది అని ఉమ్. చెప్పనేసి అది ఒక లిస్ట్ తయారు చేసుకొనేసేసి వాళ్ళని పిలిపించేసి ఇప్పుడు కథ చెప్పమంటాం ఫుల్‌గా. సార్. ఆ కథ కూడా నచ్చిందనుకోండి, ఇంక డైలాగ్స్‌కి వాటికి వరుసకి వెళ్తాం అనమాట. సో, ఈ కథ ఎవరు ఓకే చేశారు ఏంటనేది వాళ్ళకి తెలీదు. సో ఇక్కడ మళ్ళీ వాళ్ళని పట్టుకొని వీళ్ళని పట్టుకొని ఓకే చేపించుకోవడం ఇలాంటి వాటికి కూడా లేదు. ఇంకేమీ లేదు. ఇంకేం లేదు. వాళ్ళు మాకు ఆ కథ నచ్చిందంటే ఉమ్. ఇంక అయిపోయినట్టే. సార్ ఇప్పుడు ఇక దీనికి ఎలిజిబుల్ ఎవరు సార్? అంటే ఒక కొత్త కుర్రోడైనా వచ్చి త్రూ డైరెక్టర్స్ అసోసియేషన్ మెంబర్స్ ద్వారా కథ మీకు చెప్పొచ్చా? చెప్పొచ్చు. ఎలా అతనికి ఎలాంటి ఎలిజిబిలిటీస్ ఉండాలి? అంటే ఒక ఎక్స్‌పీరియన్స్ ఉండాలా? అతని దగ్గర కథ ఉంటే సరిపోద్దా? కథ ఉంటే చాలు. హ్మ్. మాకు ఎక్స్‌పీరియన్స్ అక్కర్లేదు. ఏది అక్కర్లేదు. ఎక్స్‌పీరియన్స్ కొత్త కుర్రోడి దగ్గర నుంచి బాగా సినిమాలు చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళైనా గూడా అంటే డైరెక్టర్స్ ఆల్రెడీ చేసి ఖాళీగా హ్మ్. ఉంటారు కదా! హ్మ్. వాళ్ళ దగ్గర ఏదో ఉంటుంది చెప్దామని చెప్పంటే చెప్పలేక, హ్మ్. చేయలేక, ఎళ్ళలేక సోర్సెస్ అవును. ఎందుకంటే అంతకుముందు డైరెక్షన్ చేసినోళ్ళు ఇప్పుడు పోయి ఏం చెబుతాము అని హ్మ్. చెప్పని ఇట్లా ఇలాంటివి ఉన్నోళ్ళందరి దగ్గర నుంచి కొత్తగా వచ్చేవాళ్ళు అసలు ఏ సంబంధం లేకుండా ఇప్పుడు సాఫ్ట్‌వేర్ నుంచి వచ్చేస్తున్నారు అవును. చాలామంది కథలు అవును. అనుకోని వచ్చేస్తున్నారు. అద్భుతమైన కథలు ఆ! తీసుకొస్తున్నారు. తీసుకొస్తున్నారు కదా! వాళ్ళొచ్చి డైరెక్ట్‌గా డిపార్ట్‌మెంట్‌లో 5,000 కడితే మాకు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఇస్తారు. వాళ్ళకి మెంబర్‌షిప్ వచ్చినట్టు ఉంటది. ఆ! డైరెక్టర్స్ అసోసియేషన్‌లో. మెంబర్‌షిప్ అంటే అది డైరెక్టర్స్ అసోసియేషన్ కాదు. ఓన్లీ కథలు చెప్పడం వరకు హ్మ్. 5,000 హ్మ్. మిగిలినది అది 20,000 అసోసియేట్‌కి అయితే 40,000 కో డైరెక్టర్‌కి అయితే డైరెక్టర్‌కి అయితే 1,50,000 అదేం అది ఉంటుంది. వేరే కథ. అది అది ఆ! ఆ! అది కావాలంటే తీసుకోవచ్చు డబ్బులుంటే. ఆ! అప్పుడు పర్మనెంట్ అయిపోతాడు ఆ! దాంట్లో. అలా వద్దు మనం ఊరికే దీనికి టెస్ట్ చేసుకుందాం మన కథ తీసుకుంటే అప్పుడు చూద్దాంలే అనుకునేవాళ్ళు ఉంటారు కదా! హ్మ్. అలాంటోళ్ళు 5,000 కడితే హ్మ్. దాంట్లో మీకు మెంబర్‌షిప్ ఇస్తారు. వాళ్ళు మాకు అప్లై చేసుకొనేసి మాకు కథ చెప్పొచ్చు. హ్మ్. అంటే ఎవరైనా సరే ఆ డిపార్ట్‌మెంటోళ్ళు, ఈ డిపార్ట్‌మెంటోళ్ళు అని ఏమీ లేదు. ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్
ఇప్పుడు అదర్ డిపార్ట్మెంట్స్‌లో కూడా కథలు తయారు చేసుకునేవాళ్ళు ఉంటారు. సార్ అవును. వాళ్ళందరూ రావచ్చు. హ్మ్. వాళ్ళందరూ వచ్చేసి ఇక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లోకెళ్తే వాళ్ళు ప్రొసీజర్ చెబుతారు. ఆ డబ్బులేదో కట్టించుకుంటారు 5,000. ఆ పిచ్ డెక్ అనేది పంపించేసేస్తే, దాని తర్వాత అతని స్టోరీ బాగుండి మేము చేసి ఓకే చేసామంటే అప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో జాయిన్ అవ్వచ్చు. డబ్బులు కట్టేసి. సార్ అంటే అసలు ప్రాసెస్ చాలా అద్భుతంగా ఉంది. అవును. ఎందుకంటే ఇండస్ట్రీలో ఒక్క ఛాన్స్ కోసం జీవితకాలం కరెక్ట్. తిరిగే ఆహ్, దర్శకులు, అసిస్టెంట్ డైరెక్టర్లు, అసోసియేట్ దర్శకులు ఒక్కసారి డైరెక్టర్ అనిపించుకోవాలి జీవితంలో అని మదన పడేవాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. అవును. అలాంటి వాళ్ళందరికి కూడా ఇది అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్ కాబోతుంది. అర్థమవుతుంది సార్ మీ ప్రయత్నం. డెఫినెట్. సో, ఈ ప్రయత్నం ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి. వన్ నా ఉద్దేశ్యం కూడా అదే అండి. మీ ద్వారా చాలా మందికి తెలుసుకోలేనోళ్ళకి కూడా రీచ్ అవ్వాలి. ఇలా ఒక హ్మ్. స్కీమ్ ఉంది. కొత్తాళ్ళు కూడా ఎక్కడైనా చేసేవాళ్ళు. వాళ్ళందరూ ఉపయోగించుకోవాలని మీ ద్వారా కూడా నేను విన్నపం సో, చేస్తున్నాను. ఇక్కడ ఏం పెద్ద కాంప్లెక్సిటీ కూడా ఏం లేదు. ఏం లేదు. మంచి కథ ఉంటే రండి 3,00,00,000 బడ్జెట్ ఇస్తాం సినిమా అంతే. తీసుకోండి. అంతే. నీ నీ దగ్గర ఉన్న కథని పిచ్చి డెక్ తయారు చేసేసి మాకు పంపించటమే. నువ్వు మా దగ్గర కూడా రాక్కర్లా. హ్మ్. ఫస్ట్ రాక్కర్లేదు. పిచ్చి డెక్ చేసేసేసి మాకు వెబ్‌సైట్ ఇచ్చాము. దాంట్లో పంపించటమే. హ్మ్. దాంట్లో పంపిస్తే అది మేము చూసి మాకు బాగుంటే మేము పిలిపిస్తాం. అప్పుడొచ్చి నువ్వు కథ చెప్పటం. హ్మ్. సో, అందుకని దీంట్లో ఎవరి దగ్గరికి అప్రోచ్ అవ్వాల్సింది, ఇంకోటి ఎవరిని పోయి అడగాల్సింది ఏదీ లేదు. ఆ మెయిల్ ఐడీ గూడా నేను కింద వీడియోలో డిస్‌ప్లే చేపిస్తాను ఆ! సార్. 10 మందికి ఉపయోగపడినట్టే కదా! అంతే అదే కదా! ఖచ్చితంగా. అవును. మంచి ప్రయత్నం ఇది. ఖచ్చితంగా ఇది సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఇది నా చివరి ప్రశ్న. హ్మ్. 'మాతృదేవో భవ' సినిమాని మళ్ళీ మీ డైరెక్షన్‌లో 'కెఎస్ రామారావు' గారు తీయాలని జెప్పి ఒక 4 సంవత్సరాల క్రితం ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆహ్, కుదిరితే 'నయనతార' గారిని హీరోయిన్‌గా బెట్టి సేమ్ కథతో మళ్ళీ 'మాతృదేవో భవ' తీస్తాను అని జెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకది కార్యరూపం దాల్చలేదు? అది సేమ్ కథ గాదు. ఆ! అంటే పాయింట్ అదే పెట్టుకొనేసేసి ఇప్పుడున్న లేటెస్ట్‌గా జ జ ఉన్న సీన్స్ అన్నీ మార్చుకొనేసేసేసి అలా చేద్దామని చెప్పనే థాట్ తోటి మేమిద్దరం డిస్కస్ చేసుకున్నాం. హ్మ్. దాన్ని అంటే కథ అదే ఉంటది. సీన్స్ అన్నీ కొత్తగా ఉంటాయి. సార్. అలా అని చెప్పనేసని డిస్కస్ చేశాము. చేసి కొంత ఇదొచ్చిన తర్వాత ఆహ్, నయనతారతోటి ఇదంతా చేయటం అదంతా కరెక్ట్‌గానే ఉంటుందని చెప్పనేసి అనిపించి అనుకున్నాం గానీ, కొంత డిస్కస్ చేసిన తర్వాత మధ్యలో బ్రేక్ పడింది. హ్మ్. దాన్ని ఫుల్ ఫ్లెడ్జెడ్‌గా అంటే ఒక రకంగా నాకే భయమేసింది. హ్మ్. మళ్ళా సేమ్ కథతోటి చేసేసి ఆ ఉన్న ఫ్లేవర్‌ని పోగొట్టుకుంటామా? హ్మ్. హ్మ్. అని చెప్పనేసి నాకు భయమేసింది. రామారావు గారికి కాన్ఫిడెన్స్ ఉంది చేద్దామని చెప్పని అన్నారు గానీ, సార్. నాకే భయమేసింది. భయమేసేసి అంత డిస్కషన్స్ చూద్దాంలే అని చెప్పనే నేనే దాన్ని కొంచెం పోస్ట్‌పోన్ చేశాను. ఓకే. అంటే ఇప్పుడు కూడా ధైర్యం చాలటం లేదు. 'నయనతార' గారిని అసలు కలవలేదు. లేదు. కలవలేదు. ముందు మాకు సబ్జెక్టు హ్మ్. అంటే ఇప్పుడు ఇప్పుడు ఎవరితోటి చేయాలి అని చెప్పిన దాని మీద నయనతార గారైతే కమర్షియల్‌గా ఇదంతా ఉందని చెప్పనేసని అనుకోనేసి, మాకే ఇంకా సబ్జెక్టు ఫుల్ ఫ్లెడ్జెడ్‌గా సార్. అనుకోనేసి కొంత డిస్కస్ చేసాం గానీ, కన్ఫర్మ్‌గా స్క్రీన్ ప్లే అంతా చేసుకొనేసి కథంతా గూడా ఇట్లా ఇదని చెప్పనేసని అంత చేయలేదు. సరే దీనికి సంబంధించిన కొనసాగింపు ప్రశ్న. ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండు అద్భుతంగా నడుస్తుంది. 'మాతృదేవో భవ' సినిమాని గాని మళ్ళీ థియేటర్స్‌లో రిలీజ్ చేస్తే చూడడానికి ఒక తరం ప్రేక్షకులందరూ రెడీగా ఉన్నారు. ఆ ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? అది ఐడియా ఉందండి. రిలీజ్ చేద్దామని చెప్పనేసి అనుకున్నాము. తర్వాత మాకు డిస్కషన్‌లో ఏంటంటే, ఆ సినిమాని ఇప్పుడు థియేటర్‌కి ఎవరొస్తారు? యూత్ వస్తారు. సార్. మన సినిమాకి యూ యూత్ వస్తారా ఫస్ట్ థియేటర్‌కి? హ్మ్. డెఫినిట్‌గా పెద్దోళ్ళొస్తారు. హ్మ్. వస్తారంటే వాళ్ళంతా గూడా ఆల్రెడీ చూసారను, మనం థియేటర్‌కెళ్ళి ఏం చూస్తామని మూడ్‌లో ఉన్నారు పెద్దవాళ్ళు. సార్. ఈ సినిమా మీద ఇంట్రెస్ట్ బాగా చూడాలనుకునేవాళ్ళు డెఫినిట్‌గా చూద్దాం అనిపిస్తది కానీ థియేటర్‌కెళ్తారా అని చెప్పనేది ఒక డౌట్. యూత్ ఏమో వెంటనే ఎగబడేసి చూద్దామని చెప్పనేసని వస్తారా? రారా? అంటే వాళ్ళకి తెలిసుంది. చాలామంది యంగ్ గర్ల్స్ తోటి మాట్లాడుతుంటాను, చూస్తుంటారు. అందరూ ఈ సినిమా పేరు వినటం గాని, చూడటం గాని జరిగుంటుంది. హ్మ్. ఎందుకంటే మా అమ్మాళ్ళు చెబుతారండి మేము ఏడ్చామని చెప్పనేసని అట్లా అనేవాళ్ళున్నారు. మేము కూడా చూసామండి మా టీవీలో చూయించారు అని చెప్పనేసేవాళ్ళున్నారు. అట్లా ఉన్నారు. కానీ ఆ యూత్ అంతా థియేటర్‌కి పరిగెత్తుకుంటూ వస్తారా అనేది నాకొక డౌట్.
సార్ యాక్చువల్గా వేరే ఎమోషన్ ఉన్న సినిమా మీద ఒక డౌట్ ఉండొచ్చేమో కానీ ఇది అమ్మ ఎమోషన్ సార్. అమ్మ ఎమోషన్ ఏ జనరేషన్కైనా కామనే. అమ్మే, ఆ ఎమోషనే. సో నిజానికి చాలామంది వెయిటింగ్ సార్ 'మాతృదేవో భవ' రీ రిలీజ్ అయితే థియేటర్లో దయచేసి ఆ ప్రయత్నాన్ని కాస్త ముందుకు తీసుకెళ్ళండి డెఫినెట్గా అండి. మీకు ఆ నమ్మకం ఉంటే నేను కూడా రామారావు గారితో మాట్లాడతాను. సార్. మాట్లాడేసి అసలు ట్రెండ్ ఎలా ఉంది ఏంటి అనేది కనుక్కోవటానికి చూసి యూత్ అంటే ఇప్పుడు రీ రిలీజ్కి డెఫినెట్గా యూత్ని ఇంట్రెస్ట్ యూత్ అట్రాక్ట్ అవ్వాలి. యూత్ దీని మీద థియేటర్కి వచ్చే మూడ్లో ఉన్నారు అనేది అని ఏదైనా ప్లాన్ చేసి అది ఆ పల్స్ కనుక్కోవటం ఎట్లాగా అనేది ముందు ఒక ట్రైల్ చూసి డెఫినెట్గా రామారావు గారితో మాట్లాడి అంత ఇదిగా ఉన్నప్పుడు డెఫినెట్గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తాం. నేను రామారావు గారితో మాట్లాడతాను డెఫినెట్గా. తప్పకుండా ప్రయత్నించండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.